నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. లేవియాకాండము 19వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లేవియాకాండము 19వ అధ్యాయము 18వ వచనము. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. నేను యెహోవాను. ప్రభు సహాయం కొరచిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అత్యున్నత సింహాసనం మీద ఉన్న నా తండ్రి, నిత్యము స్తుతులు అందుకుంటున్నటువంటి నా దేవ, నీకే స్తోత్రములు నాయన. మరొక్కసారి నీ పాద సన్నిధికి ఉదయకాల సమయంలో వస్తున్నాము తండ్రి. నాయన వాక్యదానం కొరకు సిద్ధపడుతుండగా మీ సహాయము నడిపింపు సంపూర్ణంగా దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. నన్ను కేవలం ఒక పాత్రగా మీ నోటి బూరగా వాడుకోండి ప్రభువా. చదవబడిన లేఖన భాగంలోని ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచండి నాయన. మా అందరికీ వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనస్సును దయచేయండి నాయన. మరి మీ జీవపు మాటలతోటి మమ్మల్ని ఆదరించి బలపరిచి మమ్మల్ని నాయన స్థిరపరచమని, హెచ్చరించమని, సరిచేయమని బ్రతమాలుకుంటున్నాను. మరొక్కసారి రిక్త హస్తాలతో వచ్చి సహాయం కోరుతున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించి నాయన మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి విడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మంచిది పిల్లారా, మరి వాక్య ధ్యానంలోనికి వెళదాము. లేవియాకాండము 19వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒక్కసారి ధ్యానించుకుందాము. ఈ రోజున మనము చూస్తున్నటువంటి అంశం మీ అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది. ఇందులో 2 అంశాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆ మొదటి అంశం కూడా దేని మీద ఆధారపడి ఉందనేది మనకు కనబడతా ఉంది. దేని మీద ఉందండి? కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద ఏముంచుకోవద్దు అన్నాడు ఇక్కడ. కోపము ఉంచుకోవద్దు అని చెప్తున్నాడు. ఈరోజున మనం చూస్తున్నటువంటి సబ్జెక్టు కోపము గురించి. అయితే కోపమును గురించి మనము ఇదివరకు కూడా ధ్యానించాం. ఎఫ్ఎస్సి పత్రికలో కూడా చూసాం. మనము కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ కోపం మీద మనం అందరం కూడా ధ్యానించాం. మీకు జ్ఞాపకం ఉందో లేదో, చాలా రోజులు అయిపోయింది, బహుశా సంవత్సరం దాటిపోయి ఉండొచ్చేమో 3వ అధ్యాయం అంటే. ఎందుకంటే 4వ అధ్యాయమే దగ్గరగా 6 నెలల పైన సాగింది. ఇంకా 3వ అధ్యాయం 8వ వచనంలో మనకి రాయబడి ఉంటుంది అనమాట. ఒక లిస్ట్ ఇస్తాడు. ఈ లిస్ట్ అంతా కూడా మీరు విసర్జించండి అంటాడు అక్కడ. సో దానిలో మనం కోపం గురించి మనం చూసాం. సరే, మరొకసారి దాన్ని మనము ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఆ రోజున మన కోపం ఎటువంటిది, మన కోపం వలన కలిగేటటువంటి విధి విధానాలు కానీ, నష్టాలు కానీ, లేకపోతే ఏం జరుగుతుంది, పర్యవసానాలు ఏంటనేది దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసాం మనం. ఈ రోజున మనము చూసేటటువంటి అంశము దేవుని యొక్క కోపము ఏ విధంగా ఉంటుందనే అంశం మీద మనము ముందుకు వెళదాం ప్రియులారా. ఓకేనండి? అంటే మన కోపము, ఆయన కోపము, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలు? సో ఆయన కోపడుతున్నాడు, మనము కోపడుతున్నాము. మరి ఏంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము? ఆయనకున్నటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కానీ, క్వాలిటీ కానీ ఏంటి అక్కడ? ఈ అంశాలను మనం ఈ రోజున చూద్దాం. అసలు ఈ కోపం అనేది ఎంతమందికి తెలుసు అండి? ఎప్పుడైనా ఎవరైనా కోపపడ్డారా? లేదండి. అమ్మ, కోపపడనటువంటి వారు కూడా ఉన్నారు మన దగ్గర. ఏమైనా తొందరగా ఏదైనా పరిగెత్తికెళ్ళి ఒక అవార్డు పట్టుకొచ్చేయండి, వాళ్ళకి ఇచ్చేద్దాం. కోపము అనేటటువంటి లక్షణము లేకుండా ఈ భూమి మీద నరుడు అనేవాడే ఉండడు. అంతేనా అండి? అంటే అది ఏంటంటే అది సాధారణమైనటువంటి, ఒకవేళ సైంటిఫిక్గా కానీ లేకపోతే బాగా అనుభవంతో క్రోడీకరించి బాగా చదివేసి దాని గురించి ధ్యానించేసి, అంటే ధ్యానించడం అంటే పరిశీలించి పరీక్షించి ఫిలాసఫీ చేసేసి లేకపోతే ఇంకా ఏదైనా తర్కించి చేసేసి లాస్ట్కి అది ఏంటని చెప్పారంటే అది ఒక ఎమోషన్ అని చెప్పారు లాస్ట్కి. ఏంటంటే ఇప్పుడు కోపం అనేది ఎమోషన్ అనమాట. ఆ ఎమోషన్ మనకి చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆయా సందర్భాల్లో మనకి భయం కలుగుతూ ఉంటుంది. ఫియర్ అనేది ఒక ఎమోషనే. ఆయా సందర్భాల్లో మనకి విసుగు పుడుతూ ఉంటుంది, అది కూడా ఒక ఎమోషన్గానే కనపడుతుంది. ఆయా సందర్భాల్లో మనకి సంతోషం కలుగుతూ ఉంటుంది, చాలా ఆనందం వస్తుంది, అది ఎమోషనే. దుఃఖం కలుగుతుంది, అది కూడా ఎమోషనే. ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ ఉంటాము, ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది, అది కూడా ఎమోషనే. సో ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా మానవుడికి ఉంటాయి. అయితే కొన్ని ఎమోషన్స్ని మనం అందరము కూడాను నిశ్చయముగా కంపల్సరీగా కంట్రోల్ చేసుకోవాలని బైబిల్ చెప్తుంది. ఏమండి? అంతేనండి? మోహపు తలంపులు ప్రతి మానవుడికి కలుగుతాయి. అలాగని చెప్పి అది ఎమోషనే కదా అని చెప్పి దాని ఇష్టానుసారంగా మనం చేయడానికి బైబిల్ గ్రంథం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఏం చేయాలి? మనము కంట్రోల్ చేయాలి. దానిని ఎమోషన్స్ అన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి. సరే, కోపంలోనికి వచ్చేద్దాం. మిగతావన్నీ వదిలేసేయండి. కోపం కూడా ఒక ఎమోషన్ అని మనము అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ. అయితే కోపపడటము పాపమా కాదా? కోపపడటం పాపం అంటారా కాదంటారా? ఎంతమంది అది కోపం అనేది పాపమే అంటారు? అంటే మిగతా వాళ్ళు కాదంటున్నారా?
ఎంతమంది కాదంటున్నారు చెప్పండి? ఏం చాలామంది ఉన్నారు. చాలామంది కోపం పాపం కాదన్నారు, మీరేమో పాపం అంటున్నారు. మరి ఏది కరెక్ట్ అంటారు? రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంది కదా. అయితే దీన్ని అర్థం చేసుకోవాలంటే కనుక మనం అర్థం చేసుకోవాల్సిన వచనం ఏంటంటే, ఇదిగో ప్రభు ఏమంటాడు, మీరు కోపపడుడి. ఇప్పుడు మరి కోపపడుడి అని చెప్పినప్పుడు అది పాపం ఎలా అవుతుంది చెప్పండి? ఆయన చెప్పాడా కదా వాక్యంలో, కోపపడండి అన్నాడు. అయితే దాని తర్వాత కంటిన్యూషన్ ఇంకో మాట ఉంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు కోపపడటం పాపం కాదు, కానీ దాన్ని పట్టుకుని ఉంచుకోవటము, దాన్ని కొనసాగించడమే పాపం అవుతుందన్నమాట. ఇప్పుడు కోపం పాపం అయిందా? మీరే కరెక్ట్ కదా. ఏమన్నా అయిందా లేదా? ఎవరు కరెక్ట్ అంటారు మరి? ఇప్పుడు ఇద్దరూ కరెక్టే. కోపము ఒకవేళ వచ్చినా దానిని విసర్జించగలిగితే, దాన్ని విడిచిపెట్టగలిగితే కనుక అది పాపం కాదు. కోపం వచ్చినప్పుడు దాన్ని అలాగే పట్టుకుని ఉన్నామనుకోండి, అదేమవుతుంది? అప్పుడు పాపంగా మారిపోతుంది అనమాట. సో పాపం అనేది, కోపం అనేది పాపం కాదు, కానీ మనమే దానిని చేస్తున్నాము, పాపంగా చేసేస్తున్నాం దాన్ని. కోపం రావటం సహజము, కానీ వాక్యం చెప్తున్న ప్రకారం మనము దాన్ని విడిచిపెట్టేసేయాలి. కోపం ఏంటంటే ప్రియులారా, మనకి నష్టం కలగచేసేది మన దగ్గర ఉంటే. ఒకవేళ ఉదాహరణకి నిప్పురవ్వలు ఏదన్నా ఉందనుకుందాం, ఆ నిప్పురవ్వను మనం చేత్తో పట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? అది కాలుతుంది. ఆ నిప్పురవ్వను మనం వదిలేసామనుకోండి, ఏ అగ్గిపెట్టి అంటిస్తున్నప్పుడు సంథింగ్ ఏదో ఫైర్ తోటి ఏదో చేస్తున్నప్పుడు పొరపాటున మన చేతిలోనే ఉంచేసుకున్నాం అనుకోండి దానిని, అది మనకే నష్టం కలిగిస్తుంది. సో ఈ కోపం అనేది ఏంటంటే అగ్ని లాంటిది అనుకోండి, మన మీద పడింది అనుకోండి, అది మనల్ని కాల్ చేస్తూ ఉంటుంది. మనం దాన్ని దూరంగా పడేసాం అనుకోండి, మనం సేఫ్గా ఉంటాం. సో కోపం అనేది మనలో నుంచి వచ్చే ఒక ఎమోషన్ అయి ఉంది, నెంబర్ 1. ఆ ఎమోషన్ని ఎమోషన్ లాగానే తీసుకుని దాన్ని వెంటనే మనం విసర్జించగలిగితే, తుంచేయగలిగితే, తీసేయగలిగితే అది పాపంలోనికి వెళ్ళదు. లేకుండా దాన్ని అలాగే ఉంచుకున్నట్లయితే కనుక అది పాపంలోనే ఉంచుతాం మనం. సో ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు కరెక్ట్ అని చెప్పారు, ఒకళ్ళు కాదన్నారు, ఒకళ్ళు అవునన్నారు. సో అది 2 విధాలుగా కూడా మనకి జరుగుతూ ఉంది. తర్వాత 4వ విషయంగా మనం చూస్తే కనుక, ఈ కోపం అనేది ఏంటంటే, మన హెబ్రీయులకు రాసిన పత్రికలో సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటాడు. 12వ అధ్యాయంలో ఏమంటాడు పిల్లారా? పౌలు గారు రాస్తూ, మీరు అందరూ కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపములో నుంచి జాగ్రత్తగా ఉండండి అంటాడు. ఇప్పుడు ఏం చూడకండి, అక్కడ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. సో దానిలో ఆ కోవలో మనం చూస్తే కనుక ఇది అనుదినము సహజంగా మనకి తటస్థించేటటువంటిదే. అంటే ఇది ఏంటంటే సులువుగా మనల్ని పాపములోనికి ఈడ్చుకు వెళ్ళిపోయే ఒక సాధనంగా కనబడుతుంది ఈ కోపము. మరి ఇంత సెన్సిటివ్గా ఉన్నటువంటి ఈ కోపమును ఎంతగా మనము జాగ్రత్త పడాలో ఆలోచించండి ఒక్కసారి. మనము ఎంతగా జాగ్రత్త పడాలో దీనిని బట్టి మనకి అర్థమవుతా ఉంది. మనం అనుకుంటా ఉంటాము కోపమే కదా, ఒకవేళ చూపించేద్దామలే అనుకుంటాం. ఆ కారణం చేత కోప్పడేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కారణం చేత కాదు. మనం ఒకవేళ అనుకుందాము పిల్లలో లేకపోతే భార్యాభర్తల మధ్యలో ఏదైనా జరిగినప్పుడు సాధారణంగా చిన్నగా ఒకరి పట్ల ఒకరు కోపం చూపించుకోవడము, పిల్లల మీద కోపడటము సహజమైనటువంటిదే. కానీ కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటుందంటే అకారణం చేత కోపపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఇంక దాన్ని శాడిజం అంటారు తప్ప ఇంకేమీ కాదు. అది అకారణము చేత, ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఆ పదము అకారణము చేత అంటే ఏ రీజన్ లేకుండా మాటికి కోపపడేటటువంటి మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో అది శాడిజం కిందకే వస్తారు తప్ప ఇంకేది కూడా కాదు. అసలు ప్రభు అంటున్నాడు మీరు కోపపడండి కానీ వెంటనే వదిలేయండి అంటున్నాడు. ఇంకా చెప్తుంది ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం లోపల ఈ కోపం ఎప్పుడో చప్పుడు తీసేసేయాలి. సూర్యుడు అస్తమించే లోపలనే దానిని తొలగించుకోవాలని చెప్పి వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము ప్రియులారా. సో కోపపడండి కానీ మీరు దానిని ఏం చేయాలి? తీసేయాలి. ఇంకో విధంగా చూడొచ్చు. చాలా కోపం వస్తూ ఉంటుంది. చాలామంది దాన్ని జయిస్తూ ఉంటారు. ఎలా జయిస్తారు? దాన్ని అణుచుకుంటూ ఉంటారనమాట. పళ్ళు కొరుకుతూ ఉంటారు, చేతులు నలుపుతూ ఉంటారు, ఏదో ఒక సంగతి అనమాట. అయితే వాక్యం చెప్తుంది అది సత్యమే, అది కరెక్టే. ఒకసారి సామెతల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చూసారనుకోండి, అక్కడ క్లియర్గా చెప్తాడు. ఏమని చెప్తాడు? మీ కోపమును మీరు అణుచుకోమని చెప్తుంటాడు అనమాట. చదవండి. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును. బుద్ధిహీనుడైతే అది కనపరిచేస్తాడు. అదే జ్ఞానవంతుడైతే జ్ఞానం గలవాడు కోపం అణుచుకుని దాన్ని అణుచుకుంటాడు. ఖచ్చితంగా ఏం చేస్తాడు? దానిని అణి చేస్తాడనమాట. అదే మరొక సందర్భంలో మనం చూస్తే కనుక ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనము, కోపపడటానికి సందర్భం ఏర్పడుతుంది. కానీ ఆ కోపపడే సందర్భం వచ్చినప్పటికీ కూడాను జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆతృత పడడు. చదవండి. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములను బుద్ధిహీనులు చేస్తారు. అదే జ్ఞానవంతులైతే కనుక మొదటిదేమో అణుచుకుంటారు, రెండవదేమో ఆతృత పడరు. యాకోబు ఇంకో మాట అంటాడు 1:19 ఏమంటాడంటే మీరు కోపం విషయంలో నిదానించు వారై ఉండండి అంటాడు. ఇంకా చూడకండి నేను. సో నిదానించటం నేర్చుకోవాలి, అణుచుకోవటం నేర్చుకోవాలి, మనము ఆతృత పడకుండా ఉండటం నేర్చుకోవాలి.
కోపపడే సందర్భం వచ్చినప్పుడు ఇది మనము చేయవలసిందని మనకి తెలియచేస్తూ ఉన్నది ప్రియులారా. కోపపడాలి, కానీ అది ఎంతవరకు ఉండాలంటే లిమిట్ ఉంది దానికి. కోపం అనే దానికి కేవలం కొద్ది సమయమే ఇచ్చాడు, వెంటనే తొలగించేసుకోవాల్సిందిగా ఇచ్చాడు, కానీ దాన్ని కొనసాగిస్తూ ఉంటాము. అది మనము పాపం చేసిన వారుగా మనమే చేసుకుంటాం. ఒకవేళ మనం ఎప్పుడైతే దాన్ని కొనసాగిస్తున్నామో దాన్ని మనం ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమం ఏమైపోతుంది? పాపం అయిపోతుంది. అంతే కదండి. ఇప్పుడు ఇది చెప్పబడినటువంటి ఈ మాట లేవియా కాండంలో రాశాడు కదా. ఈ మాట చదువుకుని, ఇదిగో ఇశ్రాయేలీలారా లేదా విశ్వాసులారా, మీకు నచ్చితే కనుక మీరు చెయ్యండి, కీడుకు కీడు చేయొద్దు, ఆగల కోపం ఉంచుకోవద్దు, నిన్ను వాళ్ళని పొరువాడి ప్రేమించండి. చక్కగా మీకు 3 ఆప్షన్స్ ఎదురుగా పెట్టాను, మీకు నచ్చింది ఒకటి చేసేయండి అందులో అని కూడా చెప్పట్లేదు ఇక్కడ. కరాఖండిగా ఇది ఆజ్ఞపూర్వకంగా ఇస్తున్నాడు. మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఆనాడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే ఇదే. మరి విశ్వాసులకి నూతన నిబంధనలోనికి వచ్చేటప్పటికి ఎఫెసీ 4:31 అదే చెప్తుంది, కొలసి 3:8 కూడా అదే చెప్తుంది. దీనిని నిశ్చయముగా మీరు విసర్జించాలి. ఆజ్ఞపూర్వకంగా చెప్పబడుతున్నటువంటి మాట ఇది అని. సరే, మరి ఇంత ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడు, మరి ఆ దేవుడు ఆజ్ఞను పాటిస్తున్నాడు అంటారా? ఈ ప్రశ్న వేయాలి ఇప్పుడు మీరు. దేవుడికి కోపం వస్తుందా రాదా? ఏమన్నా వస్తుందండి? మరి దేవుడికి కోపం వస్తూ ఉంది, మరి మనల్ని మాత్రం కోపడొద్దు అంటున్నాడు, ఏంటంటారు? ఇదే ఈ రోజున ప్రశ్న. అందరూ అర్థమైందండి? ఇదే సబ్జెక్ట్ ఏంటి ఈ రోజున మంది మెయిన్గా? మనల్ని వద్దని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు. ఉదయం వచ్చిందంటే సాయంత్రం లోపల తీసేసుకోమని చెప్తున్నాడు. మరి అలాంటిది ప్రభువు మరి ఎందుకు కోపం చూపిస్తున్నాడు? ప్రభు కోపం చూపించిన సందర్భాలు బైబిల్లో కనపడుతున్నాయి మనకి కోకొల్లలు. ఎందుకంటే ఇశ్రాయేలీలు తమ యొక్క నడవడిక మొత్తము నడిచినటువంటి దినాలంతటా కూడాను దేవుని ప్రేమ ఎంతైతే కనబడుతుందో అంతే దేవుని కోపం కూడా అక్కడ కనపడుతూ ఉంది. బయలుదేరి బయటకు వచ్చారా, మొదలు పెట్టేశారు సనగటం. మాకు నీళ్లు లేవన్నాడు, దేవుడు వెంటనే కోపపట్టం మొదలుపెట్టాడు. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మాకు మాంసం లేదని మళ్ళీ సనగటం మొదలుపెట్టారు, మళ్ళీ కోపం చూపించడం మొదలుపెట్టాడు దేవుడు. ఆ తర్వాత శపితమైందని మీరు ఉంచుకోవద్దన్నారు, వెంటనే ఆకాను వచ్చి కొంత దాన్ని తీసుకుని దాచుకున్నాడు, మళ్ళీ కోపపడ్డాడు దేవుడు. ఇలా 1 కాదు 2 కాదు, వెళుతున్న ప్రతి సందర్భంలోనూ కూడా ఏదో ఒక తప్పు చేస్తున్నారు. మాటి మాటికి దేవుని యొక్క కోపం వస్తూనే ఉంది. ఒక సందర్భంలోనైతే మన నిర్గమకాండం 32వ అధ్యాయంలోనైతే హైట్స్ అయిపోయిందనమాట. జస్ట్ అలా వచ్చారు బయటికి ఆజ్ఞలు తీసుకోవడానికి. మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే కింద ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక దూడను చేసుకుని బంగారంతో దాన్ని ఆరాధించడం మొదలు పెడుతున్నారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు అంటున్నటువంటి మాటలు ఏంటంటే, మమ్మల్ని విడిపించినటువంటి దేవుడు ఇదే, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఇదే అని చెప్పి దేవుని మహిమను దూడకు ఆపాదించేస్తున్నారు. ఎంత కోపం రావాలి అక్కడ? ఎంత కోపం వచ్చిందంటే ఒకసారి తీయండి 32వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నిర్గమకాండంలో, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును. మోషేతో అంటున్నాడు, కావున నువ్వు ఊరకుండు, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను మోషే మళ్ళా బ్రతిమాలుకుంటున్నాడు. పిన్నారా, బ్రతిమాలుకున్నప్పుడు ఏం చేశాడు? అక్కడ విడిచిపెట్టేశాడు. లేకపోతే కనుక ఒక్క క్షణంలో వాళ్ళందరినీ నశింపచేస్తానన్నంత కోపము ఆయనకు వచ్చేసింది. నంబర్ 1 ఇక్కడ. దాని తర్వాత ఒక్కసారి ద్వితీయోపదేశకాండానికి వెళదాం. అంటే దేవుని కోపం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ముందుగా పరిశీలన చేద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 37వ వచనం చూడండి. ఇక్కడ ఎవరి మీద కోపం వచ్చింది? మోషే మీద కోపం వచ్చింది. చదవండి. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించిన గాని, ఒక్క యెహోషువ తప్ప నువ్వు మాత్రం వెళ్ళవు మోషే అని చెప్పి అక్కడ కోపపడ్డాడని చెప్తున్నాడు. ఎందువల్ల వచ్చింది అక్కడ కోపం అని మనం చూద్దాం. మళ్ళీ ఇంకో వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము, దాన్ని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వస్తున్నావని చెప్తున్నాడు. మరొక లేఖనం ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 23వ వచనం. 3 సందర్భాల్లో ఏం చెప్పాడు? 3 సందర్భాలలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటనేది అర్థం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 23వ వచనం. వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపచేసిన సొదొమ గొమొర్రా అద్మా కోపోద్రేకంతో ఏమి నశింపజేశాడు దేవుడు? అక్కడ సొదొమ గొమొర్రాని నాశనం చేశాడు. ఎలా నాశనం చేశాడు?
అగ్ని గంధకాలను కురిపించి నాశనం చేశాడు. అంతగా కోపం వచ్చేసింది సొదొమ గొమొర్రా మీద. ఇప్పుడు ఆలోచన చేయండి, ఫస్ట్ నుంచి మొదటిగా దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించిన ప్రతి సందర్భంలోనూ కూడా ఆయనకు కోపం రావడానికి గల కారణాలు ఏంటనేది మీరు పరిశీలనగా చూస్తే కనుక ప్రతి సందర్భంలోనూ వారు ఆజ్ఞను అతిక్రమించారు. ఏం చేశారండి? ఆయన కోపము రావడానికి ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే అక్కడ ఆజ్ఞను అతిక్రమించి చేసినదే. 32వ అధ్యాయంలో ఏం చేస్తున్నారు? అక్కడ దేవుని స్థానమునే మార్చేశారు. దేవుడికి ఇవ్వవలసినటువంటి మహిమను ఒక దూడకి, విగ్రహానికి ఎప్పుడైతే ఆపాదించారో భయంకరమైన కోపం వచ్చింది. అది మరి ఏమంటారు దాన్ని? నీతి కలిగినటువంటి కోపమేనా? అంటే రైచస్ యాంగరేనా? అది అంటే రావాల్సినటువంటి కోపమేనా అది? మోషేతో దేవుడు అన్నాడు, మోషే వెళ్ళి నువ్వు బండతో మాట్లాడు, నీళ్లు వస్తాయని చెప్పాడు. మోషే వెళ్ళి బండను కొట్టాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. మరి మోషే మీద కోపం రావడం సహజమేనా? అది సబబైనటువంటిదేనా? వచ్చింది. ఇశ్రాయేలీయుల్ని మాటి మాటికి వెళ్ళమన్నప్పుడు కూడాను వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు, మోషే ఆజ్ఞను అతిక్రమించాడు. అదేవిధంగా సొదొమ గొమొర్రాకి వాళ్ళు ఎంతగా పాపం చేశారంటే దేవుని దృష్టికి లెక్క తీరిపోయింది. ఇంకా సొదొమ ఇంకా ఒక పాపం చేయడానికి కూడా అవకాశం లేనంతగా వాళ్ళు పాపం చేశారు. అప్పుడు వెళ్ళి ఏం చేశాడు? అక్కడ అగ్ని గంధకాలు కురిపించాడు. పాపము చేశారని వాళ్ళంతా కూడా అత్యధికమైనటువంటి పాపములో వాళ్ళు మునిగిపోయారు కనుక అక్కడ దేవుడు అగ్ని గంధకాలతోటి అక్కడ దాని అంతటిని దహించి వేశాడు. అక్కడ కూడా కోపము అందుకోసమే వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. సో సందర్భం అంతా కూడా మనం చూస్తే కనుక పాపము, ఆజ్ఞాతిక్రమము ప్రధానంగా మనకు కనపడతా ఉంటాయి. సో దేవుని కోపము రావడానికి దాని వెనకాల ఉన్నటువంటి ఒక కారణం ఏంటంటే ఈ కారణము. మరి మనం అందరం అనుకుంటున్నాం కదా, దేవుడు కదా, మరి ఆయన కోపపడవచ్చా? దేవుడు కదా, మనకు ఆజ్ఞ కూడా ఇచ్చాడు కదా, చేయొద్దంటున్నాడు కదా, కోపం వద్దంటున్నాడు కదా, మరి ఆయన ఎలా కోపపడగలడు అంటే ఈ కారణాలు మనకి వెనక కనపడతా ఉన్నాయి. ఆజ్ఞ ఇచ్చినటువంటిది. రూల్స్ అనేవి మనము ప్రభు పెట్టాడు కనుక ఆ రూల్స్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో అప్పుడు శిక్షించే అధికారం కూడా ఆయనకు కలిగి ఉన్నాడని మొదట మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణ మనం చూసినట్లయితే కనుక మీరు నేను బండి మీద వెళుతున్నామండి, రెడ్ సిగ్నల్ పడింది, ఏం చేయాలి? ఆగిపోవాలి. అదేవిధంగా ప్రధానమంత్రి వస్తున్నాడు, ఆయనకి రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, ఎల్లో సిగ్నల్ ఏమైనా ఉంటాయా? ఏం చేస్తాడు ఆయన? వెళ్ళిపోతూనే ఉంటాడు బండి. ఎందుకు వెళ్ళిపోతూ ఉంటుంది? ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ మనకు వర్తిస్తాయి, కానీ ఆయనకు కారణం ఏంటి? రూల్స్ పెట్టిందే ఆయన కాబట్టి ఆయన సాటిస్ఫై అవ్వట్లేదు. ఏమండి? రూల్స్ పెట్టిందే ఆయన కాబట్టి, అంటే నీతిగల న్యాయాధిపతి ఆయన, నీతిగల ఆజ్ఞని ఇచ్చినటువంటి ఆయన ప్రతి సందర్భంలోనూ ముందుగా చెప్పేశాడు, ఇదిగో మీరు ఫలానాది ఇది చేస్తే కనుక ఇది మీకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. మీరు కనుక ఇది చేయకపోతే మీ మీదకి శాపవచనాలన్నీ వస్తాయి, మీకు శిక్ష వస్తుంది అని ముందుగానే చెప్పాడు. మరి చెప్పిన తర్వాత కూడా మనం చేస్తూ ఉంటే కనుక వాస్తవానికి ఏం చేయాలి? ఇప్పుడు శిక్ష విధించేయాలి. అవునా కాదా? ఇది అర్థం చేసుకోండి. శిక్ష విధించేయాలి. మీరు ఒకవేళ ఇప్పుడు శిక్ష తీసుకోవడానికి ఇష్టపడతారా, లేకపోతే దేవుడు క్షమించి మతాను చేర్చుకోవడానికి ఇష్టపడతారా? అర్థం కాలేదు. మరొకసారి చెప్తున్నాను వినండి. ప్రభు ఏం చేశాడంటే, ఇదిగో నేను ఒక ఆజ్ఞను మీకు ఇస్తున్నాను, ఈ ఆజ్ఞను మీరు పాటిస్తే కనుక మీరు దీవించబడతారు. ఇదిగో నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఇది పాటించకపోతే మీరు శిక్షించబడతారు అని చెప్పాడు. ఓకే కదండి ఇక్కడ వరకు? రైట్. నెక్స్ట్ అయితే మీరు ఏం చేశారు? ఇప్పుడు మనం ఏం చేసాం? ఆజ్ఞను అతిక్రమించాం. అతిక్రమించిన తర్వాత ఇప్పుడు మనకి రావాల్సింది ఏంటి? ఇప్పుడు శిక్ష రావాలి. ఇప్పుడు ఆ శిక్ష నశింపజేసేంత శిక్ష అనుకోండి. ఇప్పుడు మీరు అందరూ ఏమనుకుంటున్నారు? ప్రభువా నన్ను నశింపజేయకు నాయనా, నన్ను వదిలిపెట్టేసే అన్నాం అనుకుందాం. పశ్చాత్తాపంతో అన్నాం అనుకుందాం. ఇప్పుడు ప్రభు ఒకవేళ చిన్న శిక్షతో మిమ్మల్ని వదిలిపెట్టేశాడు అనుకోండి, కోపం వచ్చింది కదా, ఇప్పుడు ఆయన మంచి చేశాడా చెడు చేశాడా? ఆ కోపం ఏంటి? ఇప్పుడు అది మంచి కోపం అనమాట. అర్థమైందండి ఆఖరికి? సో ఇప్పుడు అనగలమా మనం? ఇందాక రూల్స్ ఆయనకి లేవంటే రూల్స్ ఆయనకి ఏం బ్రేక్ చేసేసాడని మనం అనగలమా? ఇలా గమనించండి, ఆయన ఎప్పుడు కూడాను ఒక తప్పు చేయడు, ఎప్పుడు కూడాను ఆజ్ఞను అతిక్రమించడు, ఎప్పుడు కూడా ఇష్టానుసారంగా చేయడు. అధికారం ఉన్నది కదా అని చెప్పి ఆయన అన్నీ కూడా సమానంగా చేసేటటువంటి వాడు. సో ఇప్పుడు మీరు ఇంకో ప్రశ్న వేయచ్చు, ఆజ్ఞలేవో ఇచ్చాడు కానీ ఆయన రూల్స్ ఏదో మరి ఆయన రూల్స్ అతిక్రమిస్తున్నాడు కాబట్టి నేను కూడా రూల్స్ అతిక్రమిస్తానని మీరు అనొచ్చు. అటువంటి చేయగలమా అండి? అయితే అలాగ అంటాం కదా అని చెప్పేసి ప్రభు ఒక ఉపమానం కూడా చెప్పాడు మనకి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కొంతమంది శాస్త్రుల పరిచయాలు ఏం చేస్తారంటే, ఒక వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని తీసుకొస్తారు.
తీసుకొచ్చి ఏం చేస్తారంటే అన్ని రూల్స్ పట్టుకొచ్చారనమాట వాళ్ళు. ఇదిగో రూల్స్ ఏంటంటే దేవుడు ఇచ్చిన రూల్స్, ఆయనే కదా దేవుడు అక్కడ ఉన్నాడు, నువ్వు ఇచ్చిన రూల్ ప్రకారమే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చామన్నాడు. చెప్పండి ఏంటి, ఏం రూల్స్ ఏంటంటే, ఇదిగో వ్యభిచారం చేత పట్టబడితే రాళ్లతో కొట్టమని చెప్పి మోషే మాకు ఆజ్ఞాపించాడు, ధర్మశాస్త్రం మాకు చెప్తున్నటువంటి ఆజ్ఞ ఇది, కాబట్టి ఇప్పుడు చలో నువ్వు కూడా మాతో కలిసి అందరం కలిసి రాళ్ళు కొట్టేద్దాం, మీకు చంపేద్దాం అన్నాడు. ప్రభు తెలుగుగలవాడే కదండి, అందరికన్నా జ్ఞానవంతుడు కదా, ఆయన జ్ఞానానికి మితి లేదు కదా. ఆయన అన్నాడు సరే కొట్టి చంపేద్దాం, అంత సంతోషమే, నాకు కూడా 4 రాళ్ళు ఇచ్చేయండి అన్నాడు. అందరూ రెడీగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైతే తప్పు చేయలేదు ముందు ఆ రాయి ఎత్తండి అన్నాడు. ఎందుకండి రూల్స్ ఇచ్చాడు, మరి రూల్స్ ఫాలో అయ్యారా మీరు అని అడుగుతున్నాడు. ఏ తప్పు చెయ్యకపోతే ఇప్పుడు మీరు ఆ రాయి ఎత్తి మీ కోపం అంతా చూపించేయండి అన్నాడు. ఒక్కళ్ళు కూడా రాయి ఎత్తలేదు. అక్కడ అన్నాడు ప్రభు తర్వాత, అక్కడ నీతిమంతుడు పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభు అయినా యేసుక్రీస్తు మాత్రమే. అయినా సరే ఆయన ఏం చేశాడు, అక్కడ శిక్షించలేదు. పిల్లలు అర్థం చేసుకోండి, రూల్స్ ఇచ్చాడు కదా, ఎలా పడితే అలా మనం బ్రేక్ చేయడానికి అనేది లేదు మనకి. ఆయనకు అధికారం ఉన్నది, అది ఆయన అధికారం వెనకాల ఒక ఆంతర్యం ఉంది. పిల్లరా ఒక్కసారి యెషయా గ్రంథానికి వెళ్దాం రండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము మొదటి వచనాన్ని నుంచి మీరు గమనించారంటే పిల్లరా, ఇక్కడ ఇశ్రాయేలీలతోటి ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు 1 నుంచి 14వ వచనం వరకు తర్వాత చదవండి. దాన్ని ఎలా పోలుస్తాడంటే స్పిరిచువల్ అడల్టరీగా పోలుస్తూ ఉంటాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారము చేశారు అని చెప్పి వారి మీద ఇక్కడ నేరం మోపుతున్నాడు. కనపడినటువంటి ప్రతి కొండ మీదకు నువ్వు వెళ్ళావు, కనపడుతున్న ప్రతి ఉన్నత స్థలానికి నువ్వు వెళ్ళావు. అక్కడ ఏం చేశాడు, ఇక్కడ వ్యభిచారం దేంతో పోలుస్తున్నాడంటే విగ్రహారాధనతో పోలుస్తున్నాడు. అన్య దేవతలను పూజించిన దాంతో పోలుస్తున్నాడు, వాటిని కొలిచిన దాంతో పోలుస్తున్నాడు, దానికి తాను అర్పించుకున్నది పోలుస్తున్నాడు, వారు తమ కుమారులను అర్పించిన విషయాన్ని పోలుస్తున్నాడు. ఇటువంటి భయంకరమైనటువంటి వ్యభిచారమును చేశావు అని చెప్పి ఇశ్రాయేలీయుల మీద నేరం మోపాడు. ఇప్పుడు ఆ నేరం మోపబడిన తర్వాత దేవునికి కోపం రావడం సహజమేనా? సహజం. సహజంగా కోపం వచ్చినప్పుడు ఈ విగ్రహ సంబంధమైన ఆరాధన చేసినందుకు వాళ్ళు ఏమైపోవాలి, ఇప్పుడు అందరూ కూడా నశించిపోవాలి, మరణించాలి. కానీ ఇక్కడే కనికరము, కృప, కరుణ అన్నీ వస్తున్నాయి. మళ్ళా ఇప్పుడు చదువుదాం రండి 14వ వచనం 15వ వచనం నుంచి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎవరైతే పశ్చాత్తాపంతో వస్తారో, దీన మనసు కలిగి ఉంటారో వారితో పాటు నేను ఉంటానన్నాడు. ఇప్పుడు తప్పు చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నాడు. తర్వాత నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడు. ఆయన ఎల్లప్పుడూ కోపము ఉంచుకునేవాడు కాదని చెప్తున్నాడు. ఇంకేం చేస్తాడు చెప్తాడు చూడండి. ఒకవేళ నేను అలా కోపం చూపిస్తే గనక నా మూలముగా జీవాత్మ క్షీణించును. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులలో ఏ ఒక్కటి కూడా మిగలదు. నా కోపము నిజంగా నేను ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము మీ మీద కోపాన్ని నేను చూపించగలిగితే గనక జీవాత్మ అంతా కూడా ఏమైపోతుంది, మొత్తం నశించిపోతుంది, క్షీణించిపోతుంది అన్నాడు. తర్వాత నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు, వారి లోపం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నాడు. ఇప్పుడు ఒకవేళ నాకు రావాల్సినటువంటి కోపము 100% నేను చూపించేస్తే గనక ఈ భూమి మీద నరుడు అనేవాడే ఉండడు, జీవామైతే ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ. కానీ ఆయన ఏం చేశాడంటున్నాడు, ఇప్పుడు ఏం చేశాడంటున్నాడు, ఇప్పుడు ఇక్కడ వారు లోపం వలన దోషమును, వారికి లోపం వల్ల కలిగిన దోషమును బట్టి నేను ఏం చేశాను, ఆగ్రహపడి వారిని కేవలము కొట్టి తిని అంటున్నాడు. అంటే 100% ఇవ్వాల్సినటువంటి శిక్ష ఏం చేశాడు ఇప్పుడు అక్కడ, జస్ట్ 10% ఇచ్చాడు అనుకుందాం, లేదా 1% ఇచ్చాడు అనుకుందాం. ఆ కొద్ది శిక్షతోటి ఆ కోపాన్ని ఏం చేశాడంటే ఆ శిక్షను చూపించేశాడు. తర్వాత నేను నా ముఖం మరుగు చేసుకుని కోపించి తిని వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గంలో నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కోపడుతున్నాడు, శిక్షిస్తున్నాడు కొద్దిగా, కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన, నేనే స్వస్థపరుస్తాను అంటే ఒక దెబ్బ కొట్టాడు. దెబ్బ కొట్టిన తర్వాత ఆ దెబ్బనికి ఇప్పుడు గాయమైంది. ఆ గాయాన్ని మానిపేది కూడా ఎవరు, ఆయన. కారణం ఏంటి, ప్రేమ, మన పట్ల ఉన్నటువంటి
ఆ ప్రేమ ప్రియులారా, ఆ ప్రేమ ఎంతవరకు తీసుకువెళ్తుందంటే ఆయన వచ్చినటువంటి ఆయన కోపాగ్నికి నశింప చేయాలి. మానవ జాతి అంతటిని ఒక్కసారిగా లయపరిచేయచ్చు, కానీ తన కోపాన్ని అణుచుకుంటున్నాడు ఇక్కడ. అది దేవుని యొక్క నీతిగల కోపం అని మనకి అర్థమవుతోంది. మరొక సందర్భాన్ని చూద్దాం. ఒక 4-5 పేజీలు తిప్పండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయానికి రండి. ఇక్కడ కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది ఆయన కోపం ఏంటో. ఒకసారి మొదటి 2 వచనాలు చదవండి. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని పోలిక పోల్చాడు అనమాట. నేను భర్తగా ఉన్నాను, మీరందరూ కూడా సంగమా లేదా ఇశ్రాయేలీలారా, మీరు నాకు భార్యగా ఉన్నారు అని ఒక పోలిక పోల్చాడు. పోల్చిన తర్వాత ఇప్పుడు ఆ భార్య త్యజించి ఆమె అతని వద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిది అయిన తర్వాత అతడు ఆమె వద్దకు తిరిగి చేరునా? ఇది సాధ్యమయ్యేదేనా? మానవుల్లో సాధ్యము కాని పని. అయితే ఇంకేమంటున్నాడు? అలాగు జరుగు దేశం బహుగా అపవిత్రమగును కదా, అయినను నీవు అనేకులైన విటగాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత ప్రేమమయుడో చూడండి ప్రియులారా. ఈ వ్యభిచారముతో ఏంది ఇక్కడ? విగ్రహారాధన లేక ఆయన స్థానాన్ని ఇంకా దేనికైనా ఇచ్చినట్లయితే గనక ఆ తప్పు చేయటం వలన ఆయనకు కోపం వస్తూ ఉంది. అప్పుడు ఏం చేయాలి? వాస్తవానికి శిక్ష వేసేయాలి ఆజ్ఞ ప్రకారము. కానీ ఏమంటున్నాడు? మళ్ళీ తిరిగి రమ్మని చెప్తున్నాడు. చదవండి 2వ వచనం. చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడుము. నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గం అరబీ దేశస్థుడు కాచుండునట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. కావున ఇది రౌండ్ చేయండి ప్రియులారా. ఎందువలన ఈ యొక్క క్షామము లేకపోతే ఈ యొక్క దీనకరమైన స్థితి, బాధ, వేదన, శ్రమ వెంబడిస్తుందంటే చేసినటువంటి తప్పును బట్టే ఇది కలుగుతుంది అని మనకి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. సో ఇలా తప్పులు చేశారు. ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళారనుకోండి, ఇటువంటి తప్పిదాలు చేశారు. 10వ వచనం వరకు కూడా ఆ తప్పులు మీరు చేశారని చెప్పి ఎత్తిపట్టి చూపిస్తూ ఉంటాడు. 11వ వచనానికి వెళ్ళిపోదాం. కాగా విశ్వాసఘాతకురాలగు యూదా కంటే ద్రోహిణియగు ఇశ్రాయేలు తాను నిర్దోషి అని రుజువుపరుచుకుని ఉన్నది. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిణి వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపం పడనీయను, మీ మీద ఇంకా నా కోపమును పడనీయను. నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడు కోపించువాడను కాను. ఇదే యెహోవా వాక్కు. ఇంకేమంటాడంటే 13వ వచనంలో మీ దోషములను మీరు ఒప్పుకొని తిరిగి రండి అని చెప్తున్నాడు. ఇదిగో నేనే మీ యజమానుడను. ప్రియులారా, దేవుని కోపము నీతి కలిగినటువంటిది. వాస్తవానికంటే ఆయన చూపించే కోపం ఏంటంటే అంతకన్నా ఎక్కువ శిక్ష మనకి ఇవ్వాల్సింది. కానీ ఈ కృపా, కనికరం, దయ అడ్డొచ్చి ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ శిక్షను తగ్గించి ఆయన మనల్ని శిక్షించి మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నాడంటే రండి నా దగ్గరికి, నేను మిమ్మల్ని చేర్చుకుంటానని చెప్పి హక్కును చేర్చుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క కోపము. ఇంకో మాట మనం ఒకవేళ గమనిస్తే కనుక ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుంది అంటాడు. కృప ఆయుష్కాలం అంతా ఉంటుంది, కానీ కోపము నిమిషమాత్రం ఉండును అంటాడు కీర్తన గ్రంథంలో. సో ఆ నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన నిత్యము కోపించేవాడు కాడు అని లేఖనం అనేక మార్లు చెప్తుంది కీర్తన గ్రంథంలో కూడా. అటువంటి వాడుగా మనకి కనపడతా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన కోపానికి మన కోపానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఒకవేళ మనం గమనిస్తే కనుక ప్రియులారా, ఆయన తన కోపాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన తన కోపాన్ని ఏం చేస్తున్నాడండి? ఇంత శిక్ష ఇవ్వాలి కదా, ఇంత ఇస్తున్నాడు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దాన్ని సాధారణంగా మనకు వచ్చే కోపాన్ని మనం ఎలా కంట్రోల్ చేస్తామో ఆలోచించండి. ఇప్పుడు వ్యత్యాసం. మన కోపాన్ని మనం కంట్రోల్ చేయగలమా? చేయలేము. మన కోపం వచ్చిందంటే కనుక దాని పర్యవసానము ఖచ్చితంగా అవతల వ్యక్తికి తెలిసిపోతుంది అనమాట. చేతిలో ఏది ఉందో అది ఇసిరేయటమో, లేకపోతే నోటుకు వచ్చినట్టు మాట్లాడేయటమో. అంటే మన కోపము 100% కట్టలు తెంచుకుని బయటికి రావాల్సిందే. 100% ఉన్న కోపం 10% చూపిద్దామంటే మన వల్ల కాదు. అది దేవుని వల్లే సాధ్యమవుతుంది. ఎందుకంటే దేవుడికి అన్నీ సాధ్యము, మనకి మాత్రం కాదు. అందుకు మనకి సాధ్యం కాదు కనుకనే ప్రభు ఏం చెప్పాడంటే మీరు కోప్పడండి, సరే మీ కోపం వస్తుంది, మీకు కంట్రోల్ అవ్వట్లేదు, అణుచుకోవడానికి ట్రై చేయండి, నిదానించుకోవడానికి ట్రై చేయండి, అడగదొక్కండి, లేదా లాస్ట్కి మీరు వేయాల్సిన పని ఏంటంటే వదిలేసేయండి మొత్తానికి. సాయంత్రం లోపల దాన్ని తీసే. లాస్ట్లో చూద్దాం, ఒక శ్రేష్టమైన లక్షణం ఉంటుంది, దీని అన్నిటికన్నా పైన ఉన్న లక్షణం అది. ఆ లక్షణం మనకు ఉంటేనా పిల్లారా నిజంగా అసలు ఈ కోపం అనే దానిని మనము ప్రభు జయించిన రీతిగా మనం కూడా జయించవచ్చు. ఆ లక్షణం లాస్ట్లో మళ్ళీ ప్రశ్న వేస్తాను, అప్పుడు చెప్తారు కానీ మీ జవాబులు ఏంటో అది. ఓకేనా? అంటే సామెతల గ్రంథంలోనూ
ప్రసంగి గ్రంథంలో చెప్పినటువంటి అణుచుకోవటము, అణగదొక్కటము, నిదానించటము యాకోబు చెప్పినట్టు కాదు, ఇంకొక లక్షణం అనమాట అది. సరే, అప్పుడు ఆలోచించకండి, వాక్యం ముందు వినేయండి, దాని మీద పెట్టారు దృష్టి. సరే, దేవునికి మనకున్నటువంటి వ్యత్యాసం గురించి మనం ఒకవేళ చూస్తే కనుక, ఒకటి ఆయన కంట్రోల్ చేసుకోగలడు, రెండవది మనం చూస్తున్నాము ఆయనకు అధికారము కలిగి ఉన్నవాడు. మీకు నాకు అధికారం లేదు. ఉందా అండి మీకు నాకు అధికారము కోప్పట్టడానికి? ఆయన అధికారము కలిగిన వాడు, ఆయన ఆజ్ఞనిచ్చినటువంటి వాడు, మనం ఆయన పాపము లేనటువంటి వాడు కాబట్టి ఆయన చూపించవచ్చు. మీరు నేను ఒకవేళ పాపములో ఉండి పాపములోనే ఉంటూ మనము దానివల్ల ఏడవబడతా ఉంటే కనుక మనకి కోపపడడానికి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు 8వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశం మనం ముందుకు తీసుకుని వస్తే కనుక, ఏ పాపం లేనోడు నీ కోపాన్ని చూపించి రాయిబెట్టి కొట్టంటే ఎవరు కూడా చూపించలేకపోయారు. కారణం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా పాపములోనే ఉన్నారు. ప్రభువు దగ్గర ఆ పాపము లేదు కనుక ఆయనకు అధికారం ఉంది. ప్రభువు దాన్ని నిర్ణయించాడు కనుక ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన ఫాలో అవుతున్నాడు. అదేవిధంగా మనల్ని ఫాలో అవ్వమని చెప్తున్నాడు. ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడికి అధికారం ఉంది, కానీ మనకు ఎవరికి కూడా అధికారము లేదు ప్రియులారా, ఎవరికి కూడా అధికారం లేదు. ఎవరైతే ఒకవేళ ఉదాహరణకి ఏదైనా డీడ్ రాస్తారు, సేల్ డీడో లేకపోతే పర్చేస్ డీడో సంథింగ్ ఏదో ఒకటి అగ్రిమెంట్ రాస్తారు, అగ్రిమెంట్ రద్దు చేసే అధికారం ఎవరికి ఉందని చెప్తుంది బైబిల్? ఎవరైతే రాస్తారో, ఎవరైతే దానికి ఇంప్లిమెంట్ చేస్తారో వారికి మాత్రమే ఉంటుంది, కానీ అవతల వ్యక్తికి అధికారం ఉండదు. అదే మాట ఇక్కడ మనకి కోపం విషయంలో కూడా అర్థమవుతూ ఉందన్నమాట. ఆ అధికారము కలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఇది కోపం అనేది ప్రియులారా ఒకసారి మనం చూస్తే కనుక ప్రభువుకి అన్నీ తెలుసు కదా. మనం ఒకవేళ కోపపడ్డామనుకోండి, దానివలన మనకే నష్టం కలుగుతుందని చాలా చక్కగా బైబిల్ చెప్తా ఉంది. కోపము ఏ విధంగా పోల్చబడిందో తెలుసా బైబిల్ గ్రంథంలో? ఒకవేళ మనము ఈ కోపం అనేటటువంటి లక్షణం కలిగి ఉంటే కనుక మనము క్రూరమైనటువంటి వారమని చెప్తుంది బైబిల్. ఎవరమని చెప్తుందండి? ఈ కోపము ఎప్పుడైతే మనలోనికి వస్తుందో మనము మన యొక్క పొజిషన్ చేంజ్ అయిపోతుంది. అదే ఉదాహరణ తీసుకోండి, మీలో శాంతం అనే లక్షణం వచ్చింది అనుకోండి, శాంతం అనే లక్షణం మీలో వచ్చింది, ప్రేమ మీలో వచ్చింది. అప్పుడు ఏమంటారు మిమ్మల్ని? అబ్బా నిజంగా సిస్టర్ని చూడండి ఎంత శాంతంగా ఉంటుంది, ఆ బ్రదర్ని చూడండి ఎంత ప్రేమగా ఉంటాడు. ఎప్పుడన్నా దానం కూడా మీలో కనపడుతుంది అనుకోండి, ఎంత దాతృత్వం కలిగి ఉన్నారు. వస్తుందా రాదా ఆ టైటిల్ మనకి? ఇప్పుడు కోపం మీలోకి వచ్చింది అనుకోండి, ఏమొస్తుంది అప్పుడు? ఏమొస్తుంది అప్పుడు? ఎంత క్రూరుడే బాబు, ఎంత క్రూరత్వం గలదే బాబు, ఇదే ఎలాగ వస్తుంది. నేను అనట్లేదు, వాక్యం చెప్తుంది. ఒకసారి సామెతలు 27వ అధ్యాయానికి రండి. ఈ కోపము బరువైనది అంటాడు, ఈ కోపము క్రూరమైనది అంటాడు, ఈ కోపము వరద వలె పొర్లునది అంటాడు. సో ఇటువంటి భయంకరమైన లక్షణాలు అక్కడ పోలుస్తున్నాడు. చదవండి 27వ అధ్యాయం 3-4 వచనాలు. రాయి బరువు ఇసుక భారము, రాయి బరువు ఇసుక భారము, మూడిని కోపము ఆ రెంటికంటే బరువు, మూడిని కోపము ఆ రెండిటికన్నా కూడా అధికమైనటువంటి భారం అని చెప్తున్నాడు. రాయి బరువే ఇసుక భారమే, కానీ రెండిటికన్నా ఎక్కువ ఏదన్నాడు? మూడిని యొక్క కోపం అంటాడు. కిందేమంది చూడండి, ఇంకా క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు? చదవండి. లోపల ప్రేమించుట కంటే సరిపోతుంది. బరువైనది, క్రూరమైనది, వరద వలె పొర్లునది అని చెప్తాడు. సో ఈ ఇంత భయంకరమైనటువంటి పోలిక మనకు పోలుస్తూ ఉంటాడనమాట. బరువైనది, క్రూరమైనది, అదేవిధంగా వరదల వలె పొర్లునది అంటాడు ఈ కోపంని. సో ఈ కోపం మనకు ఉందనుకోండి, మన టైటిలే చేంజ్ అయిపోతుంది, మనకున్న లక్షణాలన్నీ కూడా మారిపోతాయి అన్నమాట. ఇంకా చక్కగా ఇంకా ఈజీ వర్డ్స్లో చెప్పుకోవాలంటే కోపిష్టి అంటారు. ఏమంటారండి? కోపిష్టి అనే లక్షణం ఒక బిరుదు ఉంటుంది అనమాట. మన ముందు చాలా బిరుదులు మనం పెట్టుకోవచ్చు. దేవుని లక్షణాలు, గుణ లక్షణాలన్నీ మనం పాటిస్తుంటే ఆ లక్షణాలు ఆపాదిస్తారు మనకి. అదే ఇటువంటి లక్షణాలు ఉంటే ఇవే లక్షణాలు మనకి ఆపాదిస్తారు. సో జాగ్రత్తగా ఉండాలి మనం అందరం కూడా. ఈ కోపం గురించి ఇంకో బైబిల్ గ్రంథంలో మరొక మాట చక్కగా చెప్తుంది. ఏం తెలుసా పిన్నరా? ఈ కోపం చాలా చెడు లక్షణం అని చెప్తుంది. ఉదాహరణకి ఏ కోపిష్టి అయినా సరే మన చుట్టుపక్కల ఉన్నారనుకోండి, వాళ్ళతో మనం స్నేహం చేయడానికి ఇష్టపడతామండి. ఎందుకు వచ్చింది, చాలా దూరంగా ఉంటే మంచిది మనం అని మనమే అనుకుంటాం ముందే. అంటే వాక్యం కూడా ఏం చెప్తుందంటే 22వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఈ కోపిష్టి వాళ్ళు ఇది చెడు లక్షణం అంతా వారితో సహవాసం కూడా చేయొద్దని చెప్పేస్తుంది వాక్యం. కోపిష్టి వాళ్ళతోటి సహవాసం చేయొద్దని చెప్తుంది వాక్యము. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. సో మరి ఈ లక్షణం ఎంత భయంకరమైందంటే పక్కవాడు మనల్ని ప్రేమించాలంటే కూడా భయపడే పరిస్థితి, పక్కవాడు మనం మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది ఈ కోపం అనేటటువంటి ఒక లక్షణముతో ప్రియులారా. సో కాబట్టి మనము దేవుని కోపము మన కోపము సరికాదు.
మనం అనుకుంటున్నాం కదా దేవుడు కోపపడుతున్నాడు కదా, మనం కూడా కోపపడితే ఏంటిలే అనుకున్నట్లయితే కనుక అది చాలా చాలా తప్పు అవుతుంది. దేవుడికి అధికారం ఉంది, ఆయన నీతిమంతుడు, ఎవరి మీద అయినా కోపం చూపించవచ్చు. అకారణం చేత చూపించాడు, ఆయన కారణం చేతనే చూపిస్తాడు. వాస్తవానికైతే ఆయనకు వచ్చే కోపం ఎంతగా ఉంటుందంటే ఉన్నతంగా ఉంటుంది. కానీ ఆయన తగ్గించుకుని మనల్ని చిన్నగా శిక్షించి మనల్ని మళ్ళీ తిరిగి చేర్చుకుంటున్నాడు. ఆ ప్రేమను చూడగలగాలి ఆ కోపంలో. అంటే ఇది బ్రాడ్ పిక్చర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. షార్ట్గా చూసినప్పుడు, మామూలుగా ఏదైనా అంశాన్ని చూసినప్పుడు మనం చూసి వెంటనే మనం అనుకుంటాం, అయ్యో దేవుడు ఎందుకు కోపపడ్డాడని. ఉదాహరణ బిలాముని తీసుకోండి. బిలాం మీద దేవుని కోపం వచ్చింది సంఖ్యాకాండంలో. అందరం ఏమనుకుంటాం చదవగానే, ఇదేంటి దేవుడు ఇంతగా కోపపడ్డాడు, ప్రవక్త అయినటువంటి బిలాముని అంత కోపగించుకుని ఆయన శిక్షించాల్సిన పని ఏంటి అనుకుంటాం. మరి బిలాము చేసిన తప్పేంటి వాస్తవానికి? ఇశ్రాయేలీలను ఏమాత్రము కూడా నువ్వు శపించడానికి వీల్లేదు, బాలాకుకు నువ్వు సహాయం చేయడానికి వీల్లేదని కరాఖండిగా చెప్పేశాడు. అయినా సరే బిలాం వచ్చి మళ్ళీ దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా నన్ను వెళ్ళమంటావా, ఇదిగో పిలుస్తున్నాడు బాలాకు నన్ను అడుగుతాడు, వద్దంటాడు. మళ్ళీ వచ్చి అడుగుతాడు, ఏనైనా వెళ్ళమంటావా, ఒక్కసారి వెళ్ళి ఏమైనా చూడమంటావా అంటే అప్పుడు ప్రభు అన్నాడు, సరే అయితే నువ్వు వెళ్ళి అన్నాడు. మధ్యలో ఏం చేశాడు? మొత్తాడు, శిక్షించాడు. మరి అది నీతిగా చేశాడా, న్యాయంగా చేశాడు? ఆ కోపము ముందు వద్దని చెప్పినప్పుడు వినాలా? వినలేదు. మరి కోపం వస్తుందా రాదా? వచ్చింది. ఏం చేయాలి? శిక్షించాలి. మనం ఓన్లీ శిక్షణ మాత్రమే చదువుకున్నాం అనుకోండి, దేవుడు కోపగించాడు అనేది కనపడుతుంది తప్ప వాస్తవం అంతా కూడా కనపడదు. ఏ విషయమైనా మీరు తీసుకోండి. ఆకానుని ఆయనకు కోపం ఎంతగా వచ్చిందంటే దహించి వేశాడు అన్నాడు. ఏంది? భూమి తెరుచుకునబడి మొత్తం ఉన్న పళంగా వాళ్ళు మింగివేయబడ్డారు. మరి ఇంత కోపం ఎందుకు వచ్చిందబ్బా అని మనం చూస్తే కనుక మొత్తం అంతా కూడా మనకి ముందు చూస్తే తెలుస్తుంది. ఆ కోపానికి ఒక అర్థం ఉంది. ఆజ్ఞ అతిక్రమించారు వాళ్ళు, దూడను చేసుకున్నారు, కోపం వచ్చింది. ఇట్లా ప్రతి సందర్భము. అందుకేనంటాడు అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఐగుప్తు నుంచి అందులోని కనాన్లోనికి అడుగు పెట్టరు అని చెప్పి నిశ్చయముగా చెప్పేశాడు. సో కాబట్టి బిడ్డరా, ఆ కోపానికి ఈ కోపానికి చాలా వ్యత్యాసం ఉంది. దాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితేనే మనము జాగ్రత్తగా ముందుకు వెళ్తాము. సరే, ఇంకా దేవుని కోపం ఏంటో, దేవుడు ఎందుకు చూపిస్తాడో, ఆయనకు ఎలా అధికారం ఉందో, ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం. ఒక్క విషయం మన కోపం గురించి కూడా చూసుకుని ముగించేసుకుందాం. ఓకేనండి? రైట్. ఇప్పుడు మన కోపం గురించి వస్తే కనుక, మన కోపము మనకి ఖచ్చితంగా నష్టాన్నే కలగజేస్తుంది తప్ప ఏ మాత్రం కూడా లాభం కలగజేయదు. మీరందరూ కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఒక మంచి వ్యాపారవేత్తలు అనుకోండి, మీకు లాభం వచ్చే పనిని చేస్తారా, నష్టం వచ్చే పనిని చేస్తారా? మరి ఆత్మ సంబంధంగా మీకు రూపాయి కూడా పనికిరానటువంటి ఈ కోపం అనే లక్షణాన్ని మీలో నుంచి తీసేసుకుంటారా, మీలో ఉంచుకుని నష్టపడుతూనే ఉంటారా? ఉదాహరణ, ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి, ఏమైనా షేర్స్ కొనుక్కుంటున్నారు, ఎన్ని సంవత్సరాలు తరబడి పెట్టుకున్న ఆ షేర్ నష్టమే వస్తుంది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆ ఇన్వెస్ట్మెంట్ మరొక దాని మీదకి మళ్ళించేస్తారు. కారణం ఏంటంటే అది ఒకవేళ లాభాలు తీసుకొస్తుంది అని ఆశతోటి. ఈ కోపం అనే లక్షణం మనలో ఉన్నంత వరకు కూడాను అది మనకి నష్టమే కలగజేస్తూ ఉంటే కనుక దాన్ని మనం ఉంచుకోవడంలో ఏమైనా జ్ఞానం ఉందా? లేదు. అందరికీ తెలుసు అది నష్టమే కలగజేస్తుందని. ఎంతమంది మరి ఎన్నిసార్లు విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశారు? లేదా ఎంతమంది కోపము విషయంలో సమాధాన పడటానికి ముందుకు వచ్చారు, ఆజ్ఞను ఒకవేళ హేతువు చేసుకుని? ఇప్పుడు మీకు ఎవరి మీద కోపం ఉందా అండి? చాలా కాలంగా కోపం పెట్టుకుని ఉన్నారా ఎవరైనా? ఎవరి మీద కోపం ఉందా చెప్పండి. ఉన్నట్లయితే కనుక అది మీరు అగ్నిని మీ చేతిలో పెట్టుకున్నారు. అది ఎప్పుడొకప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది? దహించి వేస్తుంది. అది కొద్ది కొద్దిగా కాల్చి కంప్లీట్గా దహించేస్తుంది. సో ఈ కోపం అనే లక్షణాన్ని దయచేసి తొలగించుకోవాలని ప్రభుపక్షంగా మనవి చేస్తున్నాను. కోపం ఉండటానికి వీలు లేదు. అది అంతా కూడా నష్టమే కలగచేస్తుంది. పిల్లరా, ఫస్ట్ నష్టం ఏంటో తెలుసా? మనము దేవునితో నడిచే నడవడిక మొత్తం పాడైపోతుంది. యాకోబు ఒక మాట అంటాడు, చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 20వ వచనం. నిదానించమని చెప్పాడు కదా 19లో. 20లో ఏమంటాడో చూడండి. ఏం నెరవేర్చదో చెప్తున్నాడు. అది ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని మాత్రము కూడా నెరవేర్చదు. దీని అర్థం ఏంటంటే ఒక గాడ్లీ లైఫ్ని మనము లీడ్ చేయలేము అంటున్నాడు. ఇంత చేసి ప్రభు మన దగ్గర నుంచి ఆశిస్తున్నది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఒక మంచి నడవడికను కోరుకుంటున్నాడు. మరి ఆత్మ సంబంధమైన మంచి నడవడికనే కోల్పోతే ఇంకా ఏం పెట్టుకుని ఎదురుపడతాం ప్రభుని? మాటికి కోపం అనే లక్షణాన్ని మనము ఫలిస్తూ, ఏదైతే ఫలించకూడదో దాన్ని మాటికి ఫలిస్తూ మనం ప్రభు దగ్గర వెళ్ళామనుకోండి, ఆయన ఏమంటాడంటే ఆత్మ ఫలాలలో నేను ఏం చెప్పాను నీకు? ఖచ్చితంగా దీర్ఘశాంతము కావాలి, ఖచ్చితంగా మంచితనము కావాలి, దయాళుత్వం కావాలి, దీనత్వం కావాలి, ఇలాంటివన్నీ ఫలించుకొని రమ్మన్నాను కదా. మరి కోపం అనే దాన్ని నువ్వు ఎందుకు నీ దగ్గర పెట్టుకుని ఫలించావని చెప్పి అడుగుతాడు.
గాడ్లీ లైఫ్ని ఇక్కడ లీడ్ చేయలేము, ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనం ఆయనను ఫేస్ చేయలేము, ఎదుర్కోలేము ప్రభుని. సో మొదటిగా మన ఆత్మీయమైన జీవితాన్ని దెబ్బ కొట్టేది ఏదైనా ఒకటి కనపడుతుందంటే అది ఏంటది? ఈ కోపం. సమస్త కీడులకు మూలం బైబిల్ ఏం చెప్పింది? సమస్త కీడులకు మూలము డాష్, చెప్పండి గట్టిగా. ధనము సమస్త కీడులకు మూలం అని చెప్తుంది. మరి అదే మాట సమస్త కీడులకు మూలమైనది ధనమని 1 తిమోతిలో 6:10 మనకి రాయబడి ఉంది. మరి అదే మాట కీర్తనగారుడు కూడా ఒక మాట రాస్తాడు 32వ అధ్యాయం 8వ వచనంలో. అక్కడేమంటాడో తెలుసా? ఈ కోపము కీడుకు కారణము అంటాడు. చదవండి ఒకసారి 32:8వ వచనము. కీర్తన 32:8లో ఏమంటాడు అక్కడ? నీకు ఉపదేశం చేసేదను. 37వ అధ్యాయం 8వ వచనం 37:8. కోపము మానుము, కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, వ్యసన పడకము. అది కీడుకే కారణం. దేనికి కారణం అన్నాడు ఇప్పుడు ఇక్కడ? సమస్త కీడులకు మూలము ధనమైంది, కానీ ఇది కీడు కలగ చేసేటటువంటిది ఏదైనా ఉందంటే అది మీ కోపమే. ఆత్మ సంబంధమైన నడవడికలో దెబ్బ తీసేది కూడా ఈ కోపము. అదేవిధంగా కీడును కలగ చేసేటటువంటిది ఈ కోపము అని మనము అర్థం చేసుకున్నాము. సమస్త కీడుకి కూడా కారణమవుతుంది ఏంటంటే ఈ కోపమే ప్రియులారా. కోపము చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది. అది చిన్న ఎమోషనే మనలో, కానీ అది దేవుని యొక్క దృష్టిలో మహాపాపముగా ఎంచబడుతుంది. మరి అది మనం ఎంత జాగ్రత్త పడాలో ఆలోచన చేయండి. దేవుడు ఎమోషన్స్ విషయంలో చాలా కరాఖండిగా ఇచ్చాడు. మనందరికీ కూడా సంతోషం అనే ఎమోషన్ ఉంది. ఉందండి? అందరం సంతోషం ఉందా? ఇప్పుడు సంతోషం ఏదైతే ఎమోషన్గా మనలో ఉందో ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్తాడో తెలుసా? నువ్వు నిశ్చయముగా సంతోషించవలను అని చెప్తాడు. నిశ్చయముగా సంతోషించాలి. అదొక మంచి లక్షణము. సంతోషించడం ఎప్పుడు కూడాను, డాక్టర్స్ అందరూ కూడాను ఎవరైతే బాగా ఎక్కువ నవ్వుతూ ఉంటారో సంతోషంగా ఉంటారో వారి ఆరోగ్యం బాగుంటుంది అంటారు. ఎవరైతే ఏడుస్తూ ఉంటారో దుఃఖపడుతూ ఉంటారో బాధపడుతూ ఉంటారో వారి ఆరోగ్యం బాగోదంటాడు. సో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. వాక్యం కూడా చెప్తుంది ఇదిగో మంచి లక్షణం సంతోషం, నువ్వు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండంటాడు. ఇంకో మాట ఏం చెప్తాడో తెలుసా? నువ్వు మందిరానికి రావాలి. ఎలా రావాలి? కుటుంబముగా మందిరానికి రండి, మీరందరూ వచ్చి ఇక్కడ నిశ్చయముగా సంతోషించవాలని అంటాడు ద్వితీయోపదేశ కాండంలో. అంటే ఏంటి? అది మంచి లక్షణము. కలిగి ఉండండి అన్నాడు. మనం ఏం చేస్తామో తెలుసా? సంతోషంగా ఉన్నాం, వెతికి తెచ్చుకుంటా ఉంటాము. ఎక్కడుందా నా బాధ, ఎక్కడుందా, ఎప్పుడు మర్చిపోయానా, అయ్యి బాబోయ్ ఆ విషయం అసలు మర్చిపోయాను, ఇప్పుడు కావాలి నాకు అని బాధ. మరి కోపం విషయంకి వచ్చేటప్పటికి విడిచిపెట్టండి అంటే ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాను నేను ఆ కోపాన్ని. ఎందుకు? ప్రభు చెప్పాడు కదా, దానికి ఆపోజిటే చేయాలి మనం. సంతోషించమంటే సంతోషించము, కోపం విడిచిపెట్టమంటే కోపం విడిచిపెట్టాం. దుఃఖంగా ఉండకండి అని చెప్తున్నాడు ప్రభువు. దుఃఖముఖులై ఉండకూడి, మీ దుఃఖ దినములు సమాప్తములగును వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. కానీ ఆ దుఃఖాన్నే పట్టుకుని ఉంటాం మనము. అంటే ఏదైతే చేయమంటాడో అది చేయం, ఏదైతే వద్దంటాడో దాన్ని పట్టుకునే ఉంటాం మనం. ఇలా ఉండనప్పుడు అది మనకి కీడు తీసుకొస్తుందా? ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు మనం కలిగి ఉంటామా? కలిగి ఉండము. కనీసం మనం చేయాల్సిన ప్రయత్నం అన్నా చేయాలి. మనం ఏం చేయాలంటే దీనిని సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, మనం ఒక కార్యాచరణలో పెట్టడానికి చూడాలి. అప్పుడే మనం దీని మీద విజయం పొందుతాము. ఏదైనా అంతే. బాడీ బిల్డ్ చేసేటటువంటి వారు ఒక్క రోజులో అదేమి బాడీ బిల్డ్ చేయరు. వాళ్ళు చెయ్యగా బరువులు ఎత్తుతున్నటువంటి వారు ఏదైనా సరే వెయిట్ లిఫ్టింగ్ కానీ డెడ్ లిఫ్ట్ కానీ ఏదైనా చేస్తున్న వారు మొదలు పెట్టినప్పుడు చిన్న బరువులతోనే మొదలు పెడతారు. కానీ అలవాటు అయిన కొద్దీ ఏమవుతుంది? అది పెద్ద బరువులు మోయడానికి ఆస్కారం ఉంటుంది. వాక్యము కూడా అంతే ప్రియులారా. మనం ఎప్పుడు కూడా సాధకం చేయాలి అని చెప్పి వాక్యం చెప్తుంది. మనమన్నిటి కూడా సాధకము చేస్తే అది మనకి అలవాటుగా మారిపోతూ ఉంటుంది. ఈ కోపం అనే లక్షణము మనలోనికి వచ్చిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తీసేయడానికి ప్రయత్నం ఎప్పుడు తీసేస్తాము? మనకు ఎవరికి కూడా ఎవరు చెప్పినా మనం వినం. ఇప్పుడు ఉదాహరణకి తల్లిదండ్రులకి పిల్లలకి ఎవరైనా చెప్పారనుకోండి, వాడికి కోపం పెరిగిపోతుంది అన్నారనుకోండి, మరి నీ కోపం తీసేసుకోరా మంచిది కాదురా అని చెప్పారనుకోండి, వింటారా? తల్లి మాట కానీ తండ్రి మాట కానీ వినరు. భర్త భార్య మాట వింటాడా? భార్య భర్త మాట వింటుందా? వినరు. ఎవరెవరి మాట వినరు. కానీ ఒకరి మాట మాత్రం ఖచ్చితంగా వినడానికి ఉంది ఆస్కారం. ఎవరిది? అది దేవుని మాట. సో దేవుడే చెప్తున్నాడు కదా తీసేసుకోమని. సాధకం చేయాలి. అది గుర్తొచ్చినప్పుడల్లా ఇది నా దేవునికి ఇష్టమైనది కాదు, ఇది తొలగించుకోవాలి నేనని మనకి రావాలి. ఎవరు చెప్పినా మనం వినం, దేవుడు చెప్తేనే వింటాం మనము. కాబట్టి ఆ దేవుడే చెప్తున్నాడు, ఇదిగో మీ కోపమును అణుచుకోండి, కోపమును తీసేసేయండి మీరు, ఇది పాపముతో సమానముగా ఉందని అక్కడ ప్రభు చెప్తున్నాడు. మూడవదిగా మీరు ఒకవేళ గమనిస్తే ప్రియులారా, ఈ కోపం వచ్చినప్పుడు మనము విచక్షణ కోల్పోతాం. ఇశ్రాయేలీలందరికీ కూడాను రాజుగా ఉన్నాడు సౌలు. ఈ రాజుగా ఉన్నప్పుడు తన కుమారుడైనటువంటి యోనాతాను దావీదుకు సహాయం చేస్తూ వస్తూ ఉంటాడు. సౌలు ఎంతసేపు ఏం చేస్తున్నాడు?
ఎప్పుడు దావీదును పట్టుకుందామా, ఎప్పుడు దావీదును చంపేద్దామా అని చెప్పి మాటి మాటికి సైన్యాన్ని పంపించి ఎక్కడున్నాడో వెతకండి అని చెప్తా ఉంటాడు. సో పలానా కొండ మీద పలానా గుహలో దావీదు దాక్కుని ఉన్నటువంటి సంగతి నెమ్మదిగా ఆ వేగుల వారు వచ్చి సౌలుకి చెప్తారు. ఇదిగో పలానా చోట దాక్కున్నాడు, నువ్వు ఇప్పుడు సైన్యాన్ని పంపిస్తే దొరికేస్తాడు, చంపేచ్చు అంటాడు. ఈ సంగతి యోనాతాను వింటా ఉంటాడు. వెంటనే ఈ సైన్యం వెళ్ళేదానికన్నా ముందు యోనాతాను వెళ్ళిపోయి దావీదుకు చెప్తాడు, నా తండ్రి నిన్ను చంపడానికి సైన్యాన్ని పంపిస్తున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. సో ఇలా యోనాతాను దావీదుకి సహాయం చేస్తూ వస్తూ ఉంటాడు. సౌలు యొక్క ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ ఉంటాయి. ఇలా జరుగుతున్నప్పుడు ఈ సంగతి సౌలుకి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఎంతగా కోపం వచ్చిందంటే ఒక భయంకరమైనటువంటి పదాన్ని వాడతాడు. ప్రియులారా, 1 సమూయేలు 20:30 వచనం చూడండి. 1 సమూయేలు 20:30. అంటే ఒక తండ్రి తన కుమారుణ్ణి అనకూడనటువంటి మాటను అక్కడ పలుకుతాడు. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడ్డాడు. ఆ కోపంలో నుంచి వచ్చినటువంటి లక్షణం ఏంటో చూడండి ఇక్కడ. ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానము. ఇంకా దాన్ని మనం వివరించుకోలేము, ఎందుకంటే అది ఇంగ్లీష్లో కూడా మీరు తర్వాత చదివినా సరే అది వివరించగలనటువంటి పదంగా ఉంటుంది మందిరంలో. మరి అటువంటి పదము ఎవరి మీద వాడుతున్నాడు ఇక్కడ? తండ్రి కుమారుడి మీద వాడుతున్నటువంటి పదము. ప్రియులారా, మరి ఇంత భయంకరంగా తిట్టాడు అంటే కనుక తన కోపం ఎంత వచ్చిందో అర్థం చేసుకోండి. అంటే కోపం ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోతున్నది? విచక్షణ కోల్పోయే పరిస్థితికి తీసుకొచ్చేసింది. సొంత కుమారుడిని సైతం తిట్టినటువంటిది. సో మనం ఏం చేయాలి? కోపం అధికం కానివ్వకుండా ముందే తుంచేయాలి దాన్ని. కోపం అధికమవుతున్న కొలదిగా ఏమైపోతుంది? వైరం ఎక్కువైపోతుంది, ద్వేషం ఎక్కువైపోతుంది, మరి బూతు మాటలు తిట్టే పరిస్థితికి వస్తుంది. సో మొదట్లోనే తీసేశారనుకోండి దాన్ని, అంతకన్నా ఉత్తమం ఇంకేది కూడా లేదు. కోపం రావడం సహజము ప్రియులారా, అదొక ఎమోషన్ మనలోనే ఉంది కాబట్టి అందరికీ వస్తుంది. కానీ దానిని సాధకం చేసి దాన్ని కంట్రోల్ చేయగలిగితే దేవుని లక్షణం మనలోనికి వచ్చింది. దాన్ని కంట్రోల్ చేసుకుని విడిచిపెట్టగలిగితే దేవుని యొక్క ఆజ్ఞను పాటించిన వాళ్ళం అవుతాము. లేకపోతే కనుక మన చేతులు దాటి వెళ్ళిపోతుంది. మనము పాపానికి మీ నోట బూతులైనను సరసోక్తులైనను రానివ్వకుడి అని ఆజ్ఞ ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడండి. మరి ఇప్పుడు సౌలు అక్కడ బూతు మాటలు మాట్లాడి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడా? మీరు కూడా ఎప్పుడైతే కోపంతోటి ఎంతమందిని ఎన్ని బూతు మాటలు తిట్టారో ఒకసారి ఆలోచించండి. ఏమైనా తిట్టారని తిట్టలేదా? సిగ్గుపడుతున్నారు చేతులు ఎత్తడానికి. ఏమండి, అంటే ఆవేశంలో ఏమవుతుంది? బూతు మాటలు వచ్చేస్తాయి. కానీ మనం ఏం చేయాలి? దాన్ని కంట్రోల్ చేయాలి, అణుచుకోవాలి. మనం ఏది పడితే చేయటానికి లేదు అని వాక్యం మనకి చెప్తా ఉంది. సో మొదటి విషయాన్ని మనం చూసినట్లయితే కనుక దేవుని నడిపింపును కోల్పోతాం ఈ కోపం అనే లక్షణం వలన. రెండవదిగా మనం ఒకవేళ చూస్తే కనుక ఇది సమస్త కీడుని మనకి తీసుకొస్తుంది. మూడవదిగా చూస్తే కనుక విచక్షణను కోల్పోయి మనము పాపములోనికి పడిపోతూ ఉంటాము ప్రియులారా. దాని తర్వాత మనం ఒకవేళ చూస్తే కనుక ఈ కోపము ఇంకొద్దిగా సాగిందనుకోండి, అంటే కోపము ముందుకు వెళుతున్నా కొద్ది కనుక దాని తీవ్రత పెరుగుతూ ఉంటుంది అనమాట. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి బూతు మాటలు వచ్చాయి. ఇంకా ఈ స్టేజ్ దాటి ముందుకు వెళ్ళింది అనుకోండి, ఏమొస్తుంది అంటారు? ఇంకా అక్కడికి వెళ్ళిపోకండి, ఇంకొంచెం ముందే, అది లాస్ట్. అది ఇంకొంచెం దాని ముందే ఏం కలుగుతుంది? సౌలు దావీదు మీద ఏం పెట్టుకున్నాడు? పగ. ఏమొస్తుందండి నెక్స్ట్? కోపం ఎక్కడ తీసుకెళ్తుంది? ముందు బూతు మాటలు తిట్టేదాకా వెళుతుంది. అక్కడితోటి కూడా మనసు తృప్తి పడదనమాట. ఎన్ని మాటలు తిట్టినా సరే తీరదు. ఇంకేమైపోతుంది నెక్స్ట్ అంటే ఆ పగ పెరిగిపోతుంది అనమాట. ఉదాహరణ మీకు ఒకటి చూస్తే కనుక ఏశావు పగ పెట్టుకున్నాడు. ఏశావుకి చాలా కోపం వచ్చింది. ఎవరి మీద? యాకోబు మీద. నా ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు, పారిపోయాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇస్సాకు కూడా ఏమంటాడంటే, నీ యొక్క అన్న కోపం తగ్గేంత వరకు కూడా నువ్వు వెళ్ళిపో, అక్కడ ఉండి రా అని చెప్పి కూడా పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు? దగ్గరగా 25 సంవత్సరాలు, 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో అనుకుందాం. అక్కడ ఊడిగం చేస్తూ ఉంటాడు. 7 చేసి పనులన్నీ వేసి తిరిగి వస్తున్నాడు. సరే, ఎన్నో సంవత్సరాలు కానీ చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత యాకోబు తిరిగి వస్తున్నాడు తన బిడ్డలతోటి, మందలతోటి. మరి ఇప్పుడు ఏశావు ఎంతగా పగ పెట్టుకున్నాడంటే, ఆ పగ పెట్టుకున్నటువంటి వాడు యాకోబు వస్తున్నాడన్న సంగతి ఏశావు తెలగానే 400 మందిని తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. పగ తగ్గిందా అండి? ఎన్ని సంవత్సరాలు ఆ కోపము తనలోనే పెట్టుకున్నాడు. ఆ కోపం అలా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ పగ తీర్చుకునేదాకా ఆ కోపం అందులో నుంచి పోదు. సో అక్కడి దాకా తీసుకురాకూడదు. దాన్ని మొదట్లోనే ఏం చేయాలి? దానిని తుంచేసేయాలి, తీసేయాలి దాన్ని మొదట్లోనే.
కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని పెంచి పోషిస్తూ ఉంటాము. ఆ లోపల అది ఏమైపోతూ ఉంటుంది అంటే అది పెరుగుతూ ఉంటుంది, గొలియాతులాగా తయారవుతుంది అనమాట. చిన్నగా ఉన్నప్పుడైతే మనకు ఈజీగా ఉంటుంది, మొక్కగా ఉన్నప్పుడు తుంచేయడానికి. కానీ అది గొలియాత్ అంతా అయిన తర్వాత తీసుకోవడం కష్టమే, మ్లానుగా అయిపోతే తీయటము కష్టం అది. సో ముందే తీసేసుకోవాలి. కోపం అనేది ఏదైనా సరే మొదట తొలగించేసుకోవాలి ప్రియులారా. ఆ కోపమే మనల్ని ఈడ్చుకుని వెళ్ళిపోతుంది అనమాట, పగగా మార్చేస్తుంది. మనం హామానుని మనం చూస్తూ ఉంటాము. మొర్దెకై అతనికి దండం పెట్టట్లేదని, వంగి నమస్కారం చేయట్లేదని ఎలా పగ పెంచేసుకున్నాడు, భయంకరంగా తన పగను పెంచుకున్నాడు అతడు అని కూడా మనం చూస్తున్నాం. సో ఇలా ఎన్ని ఉదాహరణలు చూసినా, సౌలు దావీదు మీద మనం చూసినా సరే వీళ్ళందరూ కూడా పగ పెంచుకున్నట్టుగా మనం సో నెక్స్ట్ స్టేజ్లోకి మనం వెళ్ళిపోతాం ప్రియులారా. ఇప్పుడు మనం ఒకవేళ చూస్తే కనుక పగ ఎక్కడికి వెళ్ళిపోతుందండి, హత్య చేసే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ కోపం అనే లక్షణము ఎక్కడ దాకా తీసుకువెళ్తుందంటే, ఈ రోజుల్లో మనము టీవీల్లో మీరు ఒకవేళ గమనించినట్లయితే ఆ కోపం పెట్టుకుని చాలా చిన్న చిన్న విషయాలకి చంపేసుకుంటున్నారు. ఎంత చిన్న విషయాలకు తెలుసా అండి, ఎంత చిన్న విషయాలకు తెలుసా? టీవీలో కావాల్సినటువంటి సీరియల్ పెట్టలేదని చెప్పి ఈ చిన్న విషయానికి ఆ కోపం వచ్చి భర్త భార్యను చంపేశాడంట. విన్నారా న్యూస్ ఇది? రిమోట్ ఇవ్వలేదని చెప్పి ఒకరిని మరొకరు చంపేశారంట. అంటే వచ్చిన కోపము ఎక్కడి దాకా వెళ్ళిపోతుందండి, అది చంపుకునేదాకా వెళ్ళిపోతుంది. ఇవేం నేను చెప్పట్లేదు, న్యూస్లో విన్నవే చెప్తున్నాను మీకు. చిన్న చిన్న కారణాలు అనమాట. ఆఖరికి మీరు ఎప్పుడైనా సరే ఈ క్రైమ్ పెట్రోల్ లేకపోతే ఇలాంటివి ఏమైనా చూసారనుకోండి, అందులో వచ్చేవన్నీ కూడా ఇలాంటివి ఉంటాయి. ఏముంటాయి అన్నీ కూడాను చిన్న చిన్న కారణాలు అని కూడా ఎందుకు చెప్తున్నారంటే, మనుషులు ఇలా తయారైపోయారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. పిల్లల మధ్య కూడా వచ్చేస్తుంది అదే ద్వేషము, పిల్లల మధ్య కూడాను. పిల్లలు ఒకవేళ బాగా చదువుకుంటున్నారు అనుకోండి, పిల్లలు చదువుకుంటున్నారు కదా అని మరొకరికి ఇంకో ద్వేషం వచ్చేయడం, ఆ కోపం వచ్చేయడం, పగ వచ్చేయడం, చంపేసుకుని దాకా వెళ్ళిపోవటం. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి ఉదాంతాలు ఎన్ని జరుగుతున్నాయో. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని ఉదాహరణలు మనకు కనపడతా ఉంటాయి ప్రియులారా. పాపం ఏబేలు అర్పణ తీసుకొచ్చాడు. ఏం చేశాడు ఏబేలు? తప్పేంటి అక్కడ? దేవునికి మంచి అర్పణ తీసుకొచ్చాడు, శ్రేష్టమైన కొవ్విన దాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. కయ్యాని ఇవ్వలేకపోయాడు, అసూయ ఉంది. వెంటనే కోపం వచ్చేసింది కయ్యానికి. ఆ కోపం ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? ఏబేల్ని చంపేశాడు పిల్లలు. చూడండి కోపము ఎలాగా దాని యొక్క పుంతలు మార్చుకుంటూ వెళ్ళిపోతుందో గమనించండి. మొదట అది మనల్నే కీడుకు తలపెడతా ఉంది, దేవునికి దూరం చేస్తుంది. ఆ తర్వాత అది పగ పెంచుతుంది, ఆ తర్వాత హత్య చేసేదాకా వెళ్ళిపోతూ ఉంది. ఈ రీతిగా మనల్ని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంది. శాస్త్రుల పరిచయులు ప్రభువైన యేసుక్రీస్తు మీద ముందు ఏం పడ్డారు అసలు? ఆయన వచ్చి బోధిస్తున్నాడు, శాస్త్రుల పరిచయులు చూస్తూ ఉన్నారు. ఆయన వచ్చి బోధ చేస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు, విశ్రాంతి దినాన చేస్తున్నాడు, ఇవన్నీ చూశారు. ఫస్ట్లో ఏం రాయబడి ఉంటుంది తెలుసా? వాళ్ళందరూ కూడాను కోపపడ్డారు అని రాయబడి ఉంటుంది. ఆ కోపం ఎంత దాకా వచ్చిందంటే, ప్లాన్ చేసి ఆయనను 30 నాళ్ళకు కొనేసి యూదా అప్పగిస్తాడని చెప్పి తీసుకొచ్చి సిలువ వేసి చంపేశారు. స్టార్టింగ్ ఎక్కడ మొదలైంది? కోపంతోనే స్టార్ట్ అయింది. వారు ముందు మీరు చూడండి, వారు మండిపడ్డారు, కోపపడ్డారు అని రాయబడి ఉంటుంది పదాలు. ఆ తర్వాత ఆయనను అప్పగించి చంపారు అని చెప్పి మనకి రాయబడుతూ ఉంటుంది అనమాట. స్టెఫెన్ బోధిస్తూ ఉన్నాడు, స్టెఫెన్ కూడా చక్కగా ప్రకటిస్తున్నాడు, ఇశ్రాయేలులారా యేసుక్రీస్తుని నిజంగా తెలుసుకోండి, ఆయనే రక్షకుడు అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత వాళ్ళని తిడతాడు, మీరు మారు మనసు పొందరు, మీరు ఇలాంటి సర్ప సంతానం మీరు అని చెప్పి కొంతగా గద్దించేటట్టు మాట్లాడతాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కోపం వచ్చేసింది. ఆ కోపం ఎంత వెళ్ళిపోయింది? రాళ్ళు తీసుకుని స్టెఫెన్ని కొట్టి చంపేంత వరకు. ఇప్పుడు చెప్తున్న ప్రతి ఉదాహరణకు ముందు కోపమే ఉంది, ప్రతి ఉదాహరణకు ముందు కోపమే వచ్చింది అక్కడ. మీరు ఈ ఉదాహరణలు అన్నీ కూడా పరిశీలనగా మీరు ఒకసారి చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది ఎంత కోపం వచ్చిందనేసి. అహాబుకి ఒక దురాశ పుట్టింది, ఒక చిన్న ద్రాక్ష తోట కావాలనిపించింది. సో ఆ తోటను చూశాడు, చూసిన తర్వాత అది అతడికి రాలేదు. యెజెబెలు వచ్చింది, ఏమైంది ఏమంటే అక్కడ నాకు తోట కావాలి కానీ ఇవ్వనన్నాడు నాబోతు అంటాడు. సరే మాట్లాడుకున్నప్పుడు ఇద్దరికి ఏమొచ్చింది? నాబోతు మీద కోపం వచ్చింది. కోపం వస్తే ఏం చేశారు? ఒక ప్లాట్ చేశారు, అంటే ఒక పన్నా కానీ పన్ని ఆఖరికి నాబోతుని చంపేశారు. కోపము చంపేసేదాకా వెళ్ళిపోయిన ఉదాహరణలు మనము తెలుసుకోవచ్చు పిల్లలు. సో కాబట్టి కోపం అనేది చాలా భయంకరమైన లక్షణము, ఆజ్ఞను అతిక్రమించేలాగా చేస్తుంది మనల్ని. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మనం అందరము కూడా చివరిగా ఇంకొక మాట చెప్తాను ప్రియులారా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని చేతిలో ఒకవేళ వాడబడాలన్నా, దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ కోపం అనే లక్షణం ఉంచుకోవడానికి వీలు లేదు.
కోపిష్టి దేవుని చేతిలో ఏమాత్రం కూడా వాడబడ్డాడు. అధ్యక్ష పదవిని అపేక్షించేవాడు దొడ్డ పదవిని అపేక్షించున్నాడు అంటాడు. అక్కడ మీరు చూస్తే కనుక ఈ కోపం అనే లక్షణం ఉండటానికి వీలు లేదు అని చెప్తాడు. సో ఆ కోపం అనే లక్షణం ఒకవేళ ఉంటే మనము దేవుని చేతిలో వాడబడటము అసాధ్యమని చెప్తుంది వాక్యం. సో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఎక్కడ ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఆయన నిర్ణయించిన దాని ప్రకారం ఆయన చిత్త ప్రకారం వాడుకుంటాడు. సో కాబట్టి ఈ కోపం అనేది మనము రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ అర్థమైందా అండి? కోపం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనల్ని నిడిచికెళ్ళిపోతుందో, దేవునితో సహవాసం చేయకుండా అయిపోతుంది, ఆత్మీయ ఎదుగుదల లేకుండా అయిపోతుంది, మన పక్కవారిని మరి ముఖ్యంగా ఎంతగా గాయపరుస్తుందో అర్థం చేసుకోండి. మనం కోపపడిపోతాము, ఎవరైనా సరే, పురుషుడు స్త్రీ మీదైనా, స్త్రీ పురుషుడి మీదైనా సరే కోపపడిపోతాము. కానీ ఆ కోపం పడిపోయిన తర్వాత అవతల వ్యక్తి ఎంతగా గాయపడతాడో కూడా ఒకసారి ఆలోచించండి. ఆ కోపం అదే దాన్ని మనం అణుచుకొనగలిగితే, ఆపుకోగలిగితే గనక దేవుని యొక్క గుణలక్షణాలను మనము ఫలించిన వారముగా ఉంటాం. యోబు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకి చాలా చక్కగా అర్థమైంది ఏంటంటే అతనికి సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ అని అనుకుంటాం. దానికి గల కారణం ఏంటి? అతడు ఎన్ని శ్రమల గుండా వెళ్ళినప్పటికీ కూడా అదే ఓర్పును అతడు చూపించగలిగాడు, ఆ సాక్ష్యాన్ని పొందాడు అతడు. సో ఇవి అన్నిటిలో కూడా అతనికి ఎన్నో మార్లు దేవుని మీద కోపం వచ్చేటటువంటి అవకాశం ఉంది, తిరుగుబాటు తత్వం వచ్చే అవకాశం ఉంది, కానీ అతడు చేయలేదు. కాబట్టి ఈ రోజున మనం అతని గురించి చెప్పుకుంటున్నాం. యోసేపు కూడాను ఎన్నో మార్లు తప్పు చేయడానికి అవకాశం వచ్చింది, ఎన్నో మార్లు తప్పుదోవలో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఎన్నో మార్లు చెయ్యని తప్పుకి కూడా శిక్ష అనుభవించినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అలాంటి సమయంలో దేవుని మీద కోపం వచ్చే అవకాశం ఉంది, కానీ కోపపడ్డా? పడలేదు. అంటే చూడండి, నీతిగా న్యాయముగా కోపం వచ్చేటటువంటి సందర్భం వచ్చినప్పటికీ కూడాను మన ముందున్నటువంటి సాక్షి సమూహము తన కోపాన్ని అదుముకున్నారు, ఆపుకున్నారు, అణుచుకున్నారు. మరి మనము ఏ సందర్భము లేదు, అకారణము చేత ఈ కోపాన్ని మనం మన నుంచి బయటకు తీసుకొచ్చేస్తూ ఉంటే మనకి వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత ఉందో ఆలోచన చేయండి. ఇప్పుడు యోసేపుకి కోపం రావడం సహజం కాదా? ఏంటి ప్రభువా, అనవసరంగా నా అన్నలే నన్ను గుంటలో తోసేశారు, నాకు నీ మీద కోపం వస్తుంది అనొచ్చు. ఏంటి ప్రభువా, నేను ఏ తప్పు చేయలేదు, ఈ స్త్రీ నా మీద నింద మోపింది అంతే, నాతో శయనించడానికి వచ్చాడని చెప్పి నీకు తెలుసు నేను ఏమాత్రం కూడా అటువంటి పనిని చేసిన వాడను కాదు, భయపడి పారిపోయినటువంటి వాడను, అయినా సరే ఇదిగో చెరసాల్లో నన్ను వేసావు, నాకు నీ మీద కోపం వచ్చింది అన్నాడండి. అక్కడ ఉన్న ఇద్దరు భక్ష్యకారుల యొక్క కళల యొక్క భావము తెలిపి మీరు వెళ్ళిన తర్వాత రాజుతో చెప్పండి, నన్ను బయటకు తీసుకురండి అని చెప్పాడు. వాళ్ళు మర్చిపోయారు. వారి మీద కోప్పడ్డా యోసేపు? పడలేదు. కోపము వచ్చేటటువంటి సందర్భాలు బైబిల్లో ఎన్నో ఉన్నప్పటికీ కూడాను మన ముందున్నటువంటి విశ్వాసులు దాన్ని అదిమి పట్టుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయంలో దేవుని వాక్యము నాటబడిపోయింది. ఇది ఆజ్ఞపూర్వకంగా దేవుడు చెప్పాడు, నేను అతిక్రమించడానికి వీలు లేదు అన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించారు కనుక అటువంటి నడవడిక కలిగి ఉన్నారు. ఇదే సత్యాన్ని మనమందరము కూడా గ్రహిస్తే ఈ కోపం అనే లక్షణము దేవునికి విరోధమైనటువంటిది, ఆజ్ఞ అతిక్రమము, పాపముతో సమానము. కాబట్టి మనము దాని జోలికి వెళ్లకుండా ఉండాలన్న సత్యం మనం గ్రహించగలిగితే మనం కూడా జాగ్రత్త పడతాం. మనం ఎంతమంది జాగ్రత్త పడతారు ఈ రోజున? ఒకవేళ అనాలోచితంగా అకారణం చేత ఒకవేళ కోపం బయటకు వచ్చేస్తుంది అనుకోండి, మనం అనుకుంటుండవచ్చు కోపపడటం సహజమే, లోపల నుంచి వచ్చేస్తుంది అనుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తున్నటువంటి మాట, కోపపడండి, కాకపోతే దానిని పాపముగా చేసేసుకోవద్దు. మనం చేసే తప్పు ఒక్కటే, దానిని పాపముగా మార్చేసుకుంటున్నాం. ప్రభువు కూడా కోపపడ్డాడు, కానీ ఆయనకున్నటువంటి కోపం వేరు. ఆయన ఎంతో శిక్షించాల్సినటువంటిది కోపంతో సరిపుచ్చుకున్నటువంటి సందర్భాలు అవన్నీ కూడాను ఆయన కోపం చూపించేది. ఇంకొకటి చూస్తే ఆయనకు అధికారం ఉండి కోపపడుతున్నాడు ఆయన, లేదా ఆయన పెట్టినటువంటి రూల్స్ పెట్టింది ఆయనకు రూల్స్ వర్తించవు. కాబట్టి పిల్లారా, కోపానికి ఈ కోపానికి పోలికను పెట్టుకోవద్దు. మరి కోపం అనే దానిని మనము అణుచుకోవాలి. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ కోపమును అణుచుకోవాలంటే కనుక ఒక్క లక్షణం మనకి కావాలి. ఆ లక్షణం మనలో ఉంటే కనుక మనము దానిని జయించవచ్చు. ఏ లక్షణం అంటారు ఇప్పుడు? అది సాత్వికము. ప్రైజ్ ది లార్డ్. ఇంకా సాత్వికం ఉంటే మనం కోపాన్ని జయించవచ్చు. ఇంకేంటి పిల్లరా? ప్రేమ అనే లక్షణం ఉంటే జయించవచ్చు. ఇంకేమైనా ఉన్నాయండి? ఏ లక్షణం ఉంటే మనం దీన్ని జయించవచ్చు? ఇందాక అన్నాడు కదా, మీరు అణుచుకోండి, మీకు కోపం చల్లారిపోతుంది. మరి యాంగర్ మేనేజ్మెంట్ అని చెప్పి పెద్ద కోర్సెస్ ఉన్నాయి పిల్లరా. ఆ కోర్సెస్ ఏంటంటే మనం కోపాన్ని ఎలా అణుచుకోవాలనేది నేర్పిస్తారు బయట. కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని 10 లెక్క పెట్టు, కోపం వచ్చినప్పుడు ఏదైనా పాట పాడుకో, కోపం వచ్చినప్పుడు నీకు ఇష్టమైందని తలుచుకో, కోపం వచ్చినప్పుడు చికెన్ బిర్యానీ తింటున్నావు అనుకో. ఇలాగ 100 ఉన్నాయి. మీరు ఇంటర్నెట్లో కొట్టండి యాంగర్ మేనేజ్మెంట్ అని, 100 రీజన్స్ చెప్తారు వాళ్ళు. వీటిలో మీరు ఏదైనా చేయండి, మీ కోపం అణిగిపోతుంది అంటారు. బైబిల్ ఏం చెప్పట్లేదు.
బైబిల్ ఇంకొకటి చెప్తుంది, ఏంటంటారు అది? ప్రార్థన చేస్తే కోపం రాదు. ఇది కూడా దగ్గర దగ్గర యాంగర్ మేనేజ్మెంట్లో ఉంది ఇది. కోపం వచ్చేప్పుడు మౌనంగా మోకరించి ప్రార్థన చేసేసుకోండి అనేది. ఇంకా దీర్ఘశాంతము సాత్వికము అన్నారు. ఒకరు సగం ఆన్సర్ చెప్పారు, ఇంకో సగం ఉందన్నమాట. ఓర్చుకోవడం వల్ల మనము కోపాన్ని తగ్గించుకుంటూ ఉంటాము. ఇంకా ప్రైజ్ లార్డ్, అన్నీ కరెక్ట్ ఆన్సర్సే, తప్పు ఆన్సర్స్ కాదు. కానీ సూటిగా ఒక ఆన్సర్ ఉందన్నమాట. ఇంకేముంది? ఒకరు సగం చెప్పేశారు, ఇంకో సగం చెప్పాలి. తగ్గింపుతనము, కోపం ఆగిపోతుంది. ఇంకా ఆలోచించండి, ఏ లక్షణము? మనల్ని క్షమించే గుణము. ప్రైజ్ ద లార్డ్. ఇంకా అంటే పదము వేరైనప్పటికీ కూడా దగ్గరకు వచ్చేసారు. క్షమించండి అంటున్నారు, ప్రేమ అంటున్నారు. మనం చదువుకున్న లేఖన భాగానికి రెండు ఒకసారి లేవియాకాండము 19వ అధ్యాయం 18వ వచనానికి ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ? దానికి ముందు రెండు చెప్పాడండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మీ కోపం ఎందుకు వస్తుంది అసలు? ముందు అవతల వారు ఏదో ఒకటి మీకు కీడు తలపెట్టారనే కదా మీకు కోపం వస్తుంది. అయితే ఆ కోపాన్ని మీరు చేయకూడదంటే కనుక కీడుకు ప్రతి కీడు చేయాలన్న ఆలోచన ముందు మనలో నుంచి తీసేసేయాలి. ఆ తర్వాత ఎవరి మీద అయితే కోపం ఉంచుకుంటున్నామో వాళ్ళని ఏం చేయమని చెప్తుంది వాక్యము? ఇప్పుడు మొత్తం వచనం చదవండి అందరూ. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. కీడుకు ప్రతి కీడు చేయకుండా ప్రేమిస్తే ఈ కోపం అనే లక్షణాన్ని మనం అధిగమించవచ్చు ప్రియులారా. కీడుకు ప్రతి కీడు చేయాలన్న ఆలోచన మనలోనికి రానివ్వకుండా ఆపగలిగితే, అంటే ఉదాహరణకి దీన్ని పర్యాయపదంగా తీసుకుంటే అవతల వ్యక్తిని మనం క్షమించగలిగితే కోపము తగ్గిపోతుంది, అవతల వ్యక్తిని ప్రేమించగలిగితే కోపము తగ్గిపోతుంది. ఇవి రెండే ప్రధానమైనటువంటివి. అందుకోసమే ప్రభు ఏమన్నాడంటే దానికి ఒకటి అటాచ్ చేశాడు, ఒక క్లాజ్ ఇచ్చాడు. ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అనే మాటను కూడా అక్కడ పెట్టాడు. నిన్ను వలే నీ పొరుగువాడిని అన్నప్పుడు దీని అర్థం ఏంటో తెలుసా? మనం పక్కవాడిని గాయపరచడానికి ఇష్టపడతాం, మనల్ని మనం గాయపరచుకోవడానికి ఇష్టపడతామా? చెప్పండి. మనం పక్కవాడిని తిట్టడానికి ఇష్టపడతాం, మనల్ని మనం ఎప్పుడైనా తిట్టుకుంటామా? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా తిట్టుకున్నారా? పిచ్చోడు అంటారు మనం తిట్టుకుంటే. పక్కవాడిని అయితే బాగా తిడతాం. సో అందుకనే ప్రభు ఆ క్లాస్ పెట్టాడు. నువ్వు అవతల వ్యక్తిని నువ్వు ఏదైతే చేయవో, నిన్ను వల్ల నువ్వు ఎలా అయితే చూసుకుంటావో, నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకుంటావు, నీ శరీరాన్ని నువ్వు పోషించుకుంటావు, నీ శరీరాన్ని నువ్వు అలంకరించుకుంటావు, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటావు. అదే రకంగా పక్కన వాళ్ళని కూడా మనం చూడగలిగితే, చేయగలిగితే కనుక ఈ కోపం అనే లక్షణాన్ని మనం జయించేయచ్చు. అవతల వ్యక్తి పైన మనకి పీకల దాకా కోపం ఉండొచ్చు, అవతల వ్యక్తి పైన ఒక్కసారి ఆ కోపానికి మించినటువంటి ప్రేమను మనం తీసుకొని రాగలిగితే ఆ కోపం ఏమైపోతుంది? పోతుంది. ఇది అంత సులువైనటువంటి లక్షణం ఏం కాదు ప్రియులారా. ఎందుకంటే అది చాలా చాలా కఠినమైనటువంటిది. కానీ సాధకం చేయటం వల్ల మాత్రము సాధించవచ్చు. ఇదే ప్రభు చేసినటువంటి పని ప్రియులారా. ప్రభుకి మనం ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఎలా కోపం వస్తుంది. అయినా సరే మనం క్షీణించిపోకుండా లయమైపోకుండా ఉండడానికి కారణం ఏంటి? ఆయన కోపము కన్నా పైన ప్రేమ అనే లక్షణాన్ని తీసుకొస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమం వల్ల మనకు శిక్షిస్తున్నాడు తప్ప ఆ ప్రేమ అనే లక్షణం వచ్చినప్పుడు తన కోపం అంతటిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన అణిచేసుకుంటున్నాడు. అదే లక్షణాన్ని మనం కూడా ఒకవేళ సాధకం చేస్తే మనం కూడా ఫలిస్తాము. అవతల వ్యక్తి పైన ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా దాన్ని ఒక్కసారి దాన్ని ప్రేమగా చూడటానికి అలవాటు చేసుకోవాలి. అంటే చేసిన తప్పును చూడకుండా మునుపు కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ అనే లక్షణాన్ని మనం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. లేదా మనం ఏం చేయాలంటే కీడుకు ప్రతి కీడు చేయాలని ఆలోచించొద్దు. ఒక చోట ఒక సందర్భంలో ఇది పనిచేస్తుంది, ఒక సందర్భంలో రెండోది పనిచేస్తుంది. ఉదాహరణ కూడా చెప్తాను. ట్రాఫిక్లో మనం వెళుతూ ఉన్నాము, పొరపాటున వెనక నుంచి ఎవడో గుద్దేశాడు వచ్చి, మన లైట్ పగిలిపోయింది. పగిలిపోగానే మనకి ఏమొస్తుంది? ఇప్పుడు కోపము. కోపంలో ఏమొస్తాయి? బూతులు. ఆ తర్వాత ఏమవుతుంది? గొడవ. ఇప్పుడు అక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాం. వెళ్ళి ఏం చేయాలి అక్కడ? ఇప్పుడు వాడు ఎలాగో మనకి కొట్టాడు, పగిలిపోయింది, అంతా అయిపోయింది. కీడుకు ప్రతి కీడు ఆలోచించొద్దు అక్కడ. సరే ఇప్పుడు నన్ను చేశాడు కదా, ఈయన ఏదో తిట్టో లేకపోతే ఏదో చేసి నేను చేయాలో లేకపోతే ఆడదన పగలు కొట్టేయాలో అనుకోవద్దు. అక్కడ ఏమవుతుంది? అలా చేయకుండా వచ్చేస్తే కోపాన్ని మనము అణుచుకున్న వారం అవుతామన్నమాట. ఇంట్లో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఏదైనా కోపం వచ్చింది, ఏదో తప్పు చేశారు, అమాంతంగా కోపం వచ్చేస్తూ ఉంది. అక్కడ కీడుకు ప్రతి కీడు గురించి ఆలోచించకండి. అక్కడేం ఆలోచించాలి? మునుపు ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను ఆలోచించుకోవాలి. అవునా? ఈ ప్రేమను ఎప్పుడైతే ఆలోచిస్తారో ఈ కోపం అనేది ఏమైపోతుంది? అణిగిపోతుంది, చల్లారిపోతుంది. సో ఇటువంటి గొప్ప లక్షణము ప్రభు దగ్గర ఉంది ప్రియులారా. ఆ ప్రభు లక్షణమే మనమందరం కూడా ఫలించాలని ఆ ప్రభు కోరుకుంటున్నాడు. ఎంతమంది ఈ రోజు నుంచి సాధకం చేస్తారండి?
అందరా కొందరా? కోపం రానోళ్ళు అయితే సాధకం చేయక్కర్లేదు, కోపం వచ్చేవాళ్ళు సాధకం చేయండి. సో ఇప్పుడు ఎంతమంది సాధకం చేస్తారు? అబ్బా ఇంకా చేతులు పెట్టలేదు, కోపం రావట్లేదు అనమాట మీకు. మళ్ళీ ప్రశ్నిస్తున్నాను, కోపం ఎవరికైతే రాదో వాళ్ళు సాధకం చేయవసరం లేదు. ఎంతమందికి అయితే కోపం అనేది వస్తుందో వారు సాధకం చేయాల్సిందే. ఈ క్షమాపణ, కీడుకు ప్రతికీడు చేయకుండా ప్రేమించడం అనేది. ఓకేనా అండి? ఇప్పుడు ఎంతమంది దీన్ని సాధకం చేస్తారు? ఇంకా కొన్ని చేతులు లేవడం లేచినాయండి, అన్ని చేతులు. ఓకే, మనమందరం కూడా బలహీనతల చేత ఏడబడుతూ ఉంటాం. ఈ కోపం అనే లక్షణం మనలో ఉంది, మనకి నష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి మనం సాధకం చేద్దాం, ఈ కోపాన్ని జయిద్దాము, ఆ ప్రభు లక్షణాన్ని మనలో పొందుపరుచుకుందాము. ప్రియులారా, అట్టి నడిపింపు దేవుడు దయచేయను గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. మరొకసారి నాయన నీ పాదాల సన్నిధికి వచ్చి మమ్మల్ని మేము నాయన మరి నీకు అప్పగించుకుంటున్నాము, ఒప్పుకుంటున్నాము తండ్రి. ఈ కోపం వలన నన్ను అనేకమైన నష్టాలు ఉన్నాయని మాకు మరొకసారి నేను మీరు తెలియజేస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. మేము సాధకం చేసి నాయన కీడుకు ప్రతికీడు ఎవరికీ చేయకుండా మేము అందరినీ ప్రేమించే మనసు కలిగి ఉండడానికి సహాయం చేయమని నాయన మరి విత్తబడిన వాక్యమును మీరు నీరు కట్టి ఫలింపు చేసి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనం అందరం లేచి నిలబడదాం.